ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. రే బంటి, మనలో మనకి గొడవలొద్దనే కదా చేతి పట్టాట ఆడింది. టైగర్ గెలిచాడు, అది వాడికిచ్చేయి. రే ఎట్టుంది? అదిరిపోయింది కదా, పర్ఫెక్ట్ గా ఉందిరా. నాకు తెలుసురా నీకేం కావాలో. ఎందుకురా దీనికోసం వాడితో గొడవ పడ్డావు? రే నీకు అమ్మాయిని నాన్నని నేనే. వాడితో ఏంటి? అవసరమైతే నీకోసం నీతో కూడా గొడవ పడతా. రే రే రండ్రా, ఎవరొచ్చారో చూడండి. చాలా సంతోషంగా ఉందండి. విష్ణుకు మంచి పేరెంట్స్ దొరికారు, అలాగే మీకు మంచి కొడుకు. బాగా గుర్తుంచుకో, వాళ్ళు చెప్పిన వాటన్నిటికీ తలుపైకే నేను చెప్పినవన్నీ అడుగు. రే వింటున్నావా? అసలే నువ్వు అమాయకుడు. నీకు లైఫ్ గురించి ఏం తెలీదు. నువ్వేం టెన్షన్ పడుకు. నీకు ఈ టైగర్ ఉన్నాడు. నీ లైఫ్ సెట్ చేసే పూచి నాది. నాకు వదిలే, నువ్వు వెళ్ళు. పేపర్ వర్క్స్ కి ఇంకా 3 వీక్స్ పడుతుంది. ఆ తర్వాత వచ్చి మీరు విష్ణు తీసుకెళ్ళచ్చు. విష్ణు రా. బాగున్నావమ్మా? ఇదిగో సున్నుండలు, నీకు ఇష్టమని మీ వార్డెన్ గారు చెప్పారు, తీసుకో. అందరూ తినండి. మారుతి 800 1983 మోడల్. తర్వాత ఎన్ని మోడల్స్ వచ్చినా ఇదే కార్ మెయింటైన్ చేస్తున్నాడంటే చూడండి ఎంతమంది వాళ్ళు. 1 2 3 4 దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ పెట్టాడంటే బాగా తేడానా మరి? ఇంత భక్తున్నాడు. రేపు విష్ణుగాడికి సెలవులు వస్తే సినిమాలకి షికారులకి తీసుకెళ్ళడు. గుళ్ళు గోపురాలు తిప్పించేసి గుండు కొట్టిచ్చేస్తాడు. రోయ్ రేయ్ ఇక్కడ చూడండి రా, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్. రేయ్ ఇంత బతికి లెక్కల మాస్టర్ దొరికిపోయాడేంటి రైడు? నో మరి మేము వెళ్ళొస్తామండి. మంచిదండి, వెళ్ళొస్తాం నాన్న. బాయ్ నాన్న. ఒక్క నిమిషం, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి నాన్న? నేను మీకు నచ్చితే సరిపోతుందా? మీరు నాకు నచ్చక్కర్లేదా? ఎరా టైగర్ గడ అలా అడగమన్నాడా? లేదు సార్, నేనే అడిగాను. తను అడిగింది కరెక్టే కదా సార్, వాడికి మేము నచ్చాలిగా.
చిన్న కుర్రాడండి, వీడికేం తెలుసు? ఏం పర్లేదు సార్. మీకు అబ్జెక్షన్ లేకపోతే డైలీ వాడిని మాతో 1 గంట పంపించండి. వాడికి నచ్చితేనే ప్రొసీడ్ అవుదాం. అది కాదు సార్, నేను చెప్పేది సార్, ఏమిటంటే మేము మా ఇంటికి జీవితాంతం మాతో ఉండే కొడుకుని తీసుకెళ్దాం అనుకుంటున్నాం. 2 రోజులు ఉండేళ్ళే గెస్ట్ని కాదు. ప్లీజ్. అలాగే రామ్మా విష్ణు. రే విష్ణు, టీవీ ఆన్ చేయి. కలర్ బ్లాక్ అండ్ వైటా? కేబుల్ కనెక్షన్ ఉందా లేదా? ఈ టీవీ జెమిని టీవీ వస్తే రావా? వస్తే ఓకే, లేకపోతే మా అబ్బాయి గౌతమ్ మమ్మల్ని వదిలి స్కూల్కి కూడా వెళ్ళని మారం చేసేవాడు. కానీ స్కూల్ బస్సును ట్రైన్ గుద్దిన యాక్సిడెంట్లో ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి వాళ్ళ అమ్మ కళ్ళల్లో ఎప్పుడూ నీళ్లే చూశాను. కానీ ఆశ్రమంలో నిన్ను చూశాక తన మొహంలో మొదటిసారి నవ్వు చూశాను. పోయిన కొడుకు మళ్లీ దొరికినంత ఆనందం వచ్చింది మాకు. అదే ఆనందం నీకు ఉంటే. అడిగిన వారిని కొనిచ్చారు కదా అని ఓకే చెప్పేయకూడదు. ఈ మిడిల్ క్లాస్ సంబంధాలు ఇంతే. జీతం వచ్చిన 2 రోజులు ఏదైనా కొనిస్తారు, తర్వాత జీతం రాని చూద్దాం అంటారు. అవసరమా చెప్పు? ఆల్రెడీ హాస్టల్లో యాంటీనా లైన్ బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఉన్నాం. కనీసం అక్కడైనా కేబుల్ కనెక్షన్ కలర్ టీవీలో ఉండలేదు కదా. ఏంటి మనకి మారుతి బ్యాచ్ వద్దు, టార్గెట్ బెంజ్ పెడదాం. ఆడి అన్న రాకపోతే మన కోసం. ఒకవేళ నన్ను సెలెక్ట్ చేసుకున్నా నిన్న పంపిస్తా, ఓకేనా? ఇంకేం ఆలోచించుకో, నువ్వు చెప్పేయి. విష్ణు, వాళ్ళు నీకు నచ్చారా? నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పరా, నేను వాళ్ళతో మాట్లాడతా. రే, విష్ణుగాడు వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకుంటాడంటావా? వాడు ఖచ్చితంగా ఒప్పుకోడరా. నీకెలా తెలుసురా? ఆ విష్ణుగాడు నా ఫ్రెండ్. రే, విష్ణుగాడు వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకున్నాడు రా. రే టైగర్, నా మాట వినరా. వాళ్ళు చాలా మంచి వాళ్ళురా. నువ్వు చెప్పింది కరెక్టే. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, సొంత ఇల్లు లేదు, కలర్ టీవీ కూడా లేదు, కనీసం ఫ్రిడ్జ్ లో చాక్లెట్స్ కూడా లేవురా. కానీ ఆ ఇంట్లో ఉంటే నాకు అమ్మా నాన్న ఉంటారా. ప్లీజ్ టైగర్, నన్ను అర్థం చేసుకోరా. అనాథగా ఉండడం కన్నా అమ్మా నాన్నతో ఉండడం బెటర్ కదరా. ప్లీజ్ ఇప్పుడు నీకు చేపట్టుకు నడిపించడానికి నాన్నున్నాడు, ముద్ద కలిపి తినిపించడానికి అమ్ముంది. ఎంతకన్నా ఏం కావాలి విష్ణు? నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. వెళ్ళు. టైగర్ ఇక్కడ రా. రే టైగర్, నేను వెళ్తున్నాను రా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండరా. ఫోన్ చేస్తావుగా?
చూసారా? చచ్చిపోయాడయ్యా. మార్కెట్ రోడ్ లో కారు గుద్ది తల పగిలిపోయింది. ఆ అమ్మాయి ఎక్కడ్రా? తను వాడితో లేదయ్యా. రేయ్, దాన్ని తీసుకొస్తారా మీరు చేస్తారా? డిసైడ్ చేసుకోండి. చిద్దినమ్మ, ఒక్క సెకండ్ కార్ లేటుగా వచ్చినా, ఒక్క సెకండ్ నేను అలీగా వెళ్ళినా ఎస్కేప్ అయిపోయావాడిని. అడ్డంగా దొరికేశా. తల కదలట్లేదు, కాళ్ళు చేతులు ఆడట్లేదు, నోట్లో నుంచి మాట రావడం లేదు. దెబ్బ బాగా తగిలేసినట్టుంది. దేవుడు నా చావుని ఇలా డిసైడ్ చేశాడా? ఎక్కడో రాజమండ్రిలో పుట్టి ఇక్కడ ముఖమొహం తెలియని జనాల మధ్య అడ్రస్ తెలియని ప్రాంతంలో కాశీలో చనిపోతానా? అనాథలా? ఛాన్సే లేదు. అనాథలా పుట్టిన నేను అనాథలా చావకూడదు. ఒకవేళ పోతే వీళ్ళు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తారు? నా డీటెయిల్స్ అన్ని పర్సులో ఉన్నాయి, నా వాళ్ళ నంబర్లన్నీ మొబైల్లో ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆ రెండు పోయాయి. ఇలాగే చనిపోతే 4-5 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో బాడీని పెడతారు. ఎవరు రాలేదని కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు తగలెట్టేస్తారు. అనాథ శవంలా. అలా జరగడానికి వీల్లేదు. రేయ్, ఎవరన్నా అంబులెన్స్ పిలవండిరా. ఏమైంది సార్? యాక్సిడెంట్ సార్, కుర్రాడు పోయినట్టున్నాడు. వచ్చేస్తాను. రే 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 ఫోటో తీసి తర్వాత ఫేస్బుక్ లో పెడదు గానీ ముందు నా పల్స్ చెక్ చేయండి రా. బతికే ఉన్నాను. బతికే ఉన్నాడు. నేను అదే చెప్తున్నాను సార్, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరైనా అంబులెన్స్ కాల్ చేశారా? చేశాం సార్. రథం ఊరేగింపు కదా, ట్రాఫిక్ జామ్ అయింది, రావడం కష్టమే. తను తీసుకురండి, నా కార్లో తీసుకెళ్దాం. రే, దేవుడు రథంలో లేడురా, కారులో తిరుగుతున్నాడు. ఎత్తండ్రా నన్ను. ఎలా ఉంది అతనికి? అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నువ్వు బాబుని తీసుకుని ఆటోలో ఇంటికి వెళ్తావా? సరే, నేను వెళ్తాను. తల 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 జాగ్రత్త. కొత్త కార్, కవర్లు కూడా తీయలేదు. ఇప్పుడు మొత్తం రక్తం అయిపోతుందని తెలిసినా కారులో ఎక్కించుకున్నాడంటే వీడు ఖచ్చితంగా దేవుడే. వీడు నన్ను చంపడానికి వచ్చినాడు సార్. వీడు నన్ను చంపడానికి వచ్చాడు సార్. నాకు చావు కన్ఫర్మ్ అయినట్టుంది. నా గతం మొత్తం నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. కానీ నా లైఫ్లో 2 రోజులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో ఒక రోజుకి కారణం గంగా. నా లైఫ్లోకి సర్ప్రైజ్గా వచ్చింది. ఇప్పుడు గౌరవనీయులైన మన చైర్మన్ గారు మాట్లాడతారు. హాయ్ స్టూడెంట్స్, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న యాంత్రిక 2K9 నేషనల్ లెవెల్ సింపోజియంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ వెల్కమ్ వెల్కమ్. ఎందుకు ఈ సింపోజియం? గాంధీ గారు ఇంగ్లాండ్ లో చదువుకునే రోజుల్లో ఒక తెల్ల ప్రొఫెసర్కి ఆయన అంటే పడేది కాదట. గాంధీ గారిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఒక ప్రశ్న అడిగాడట. నువ్వు వెళ్తున్న దారిలో ఒక పక్క డబ్బు మూట, మరో పక్క జ్ఞానం మూట ఉంటే నువ్వేది తీసుకుంటావని అడిగాడు. దానికి గాంధీ గారు తడుముకోకుండా నేను డబ్బు మూటను తీసుకుంటాను అన్నారు. దానికి ఆ ప్రొఫెసర్ వెటకారంగా అది నీ స్థాయి, నేనైతే జ్ఞానం మూటను తీసుకుంటాను అన్నాడు. దానికి గాంధీ గారు నవ్వి, నిజమే సార్, ఎవరి దగ్గర లేనిది వాళ్ళు తీసుకుంటారు. నా దగ్గర డబ్బు లేదు, నేను తీసుకున్నాను. మీ దగ్గర లేనిది మీరు తీసుకున్నారు అన్నారు. మీ దగ్గర లేని జ్ఞానాన్ని మరొకరి దగ్గర తీసుకోండి, మీ స్నేహాన్ని షేర్ చేసుకోండి. ఐ డిక్లేర్ యాంత్రిక 2K9 ఓపెన్. కాలేజ్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ. ఇదిగో. హాయ్. నేమ్ కావేరి. కాలేజ్ కావేరి ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రమ్ బెంగళూరు. నెక్స్ట్. గంగా. గంగా ఇంజనీరింగ్ కాలేజా? ఓ హలో, బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి. ఓహో, గంగా బెనారస్ హిందూ యూనివర్సిటీ. అరే గంగా ఫ్రమ్ వారణాసి? ఎస్. బెనారస్ హిందూ యూనివర్సిటీ? యా. నువ్వు విష్ణుగడ ఎవరో కదా? ఎక్స్క్యూజ్ మీ. అదే నువ్వు విష్ణుగడ ఎవరో కదా? వాట్ ఆర్ యు టాకింగ్? నువ్వు అక్కడ విష్ణుగడ ముందు ఒక్క మాట కూడా చెప్పలేదు. నో నో, ఐ థింక్ యు గెట్ రాంగ్. లెట్ మీ. ఏంద్రా? ఎవరు వచ్చారో చూడరా. ఎవర్రా? విష్ణుగడ ఫిగర్ రా. హే గంగా, అవునా? వారణాసి. అవునా? విష్ణుగడ ఎవరు వచ్చిందిరా? అవునా? ఒక 2 minutes ఇక్కడ వెయిట్ చెయ్యి, నేను వెళ్ళి విష్ణుగడ తీసుకొచ్చేస్తాను. No, no, I'm not. వెళ్ళి విష్ణుగడ ఎవరని చెప్పు, మంచి రూమ్ ఇచ్చేస్తాను. నువ్వేం అరే లిసన్ టు మీ. మీరు ఎవరో అనుకొని కొత్తలో పెట్టుకుంటా. ఎవడే ఆ విష్ణు? నాకేం తెలుసు. అబజా.
తెలియకుండానే వాళ్ళంత బిల్డప్ ఇచ్చేస్తున్నారా? చచా, వాళ్ళేదో మన మీద ప్రాక్టికల్ జోక్స్ వేస్తున్నారు. జోకా? నాకు డౌటే. நீயோ மலையாளம் குட்டோ எனக்கு மலையாளம் தெரியும் ஆப்போ என் ஃபேவரட்டோ மம்முட்டோ மோகன்லாலோ சக்கிலோ நிந்த ஃபேவரட்டோ 1 minute. I will call you back. I miss you. Bye. You miss you? I dismiss you. Come on, take this key. Get out. Next. అబ్బా తూ కాసే తూ ఛత్తీస్గఢ్ అబ్బా ముద్దుగా బొద్దుగా జంబలగడ పంప జిగత్ తాండాలా ఉన్నావు. నువ్వు నన్ను తప్ప ఎవరిని ప్రేమించకే. క్యా కీకే నై జావ్. రూమ్ నెంబర్ 333 రోజంతా 3 ఉంటది. కార్నర్ రూమ్ విత్ బిగ్ బాల్కనీ, బోత్ సైడ్ వెంటిలేషన్. నేను వస్తానే, ఇద్దరం కలిసి దొరలేద్దాం. కమ్ ఆన్ టేక్ దిస్ కీ. థాంక్యూ. అబ్బా మైదా పిండిలా ఉందిరా నాయనా. గంగా, నువ్వు లైన్ లో నుంచున్నావా? ఏం నువ్వు విష్ణుగాడి ఫిగర్ కదా? హలో, ఎనఫ్ హా? రే మామా. ఏంట్రా? నో మామా, మనం ఎక్స్క్యూజ్ విష్ణుగాడి మీ. ఫిగర్ రా. హలో. ఎవరు? గంగా, బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫ్రమ్ వారణాసి. హే బెలూన్ కి బా, రుకో వస్తున్నా. ఆల్రెడీ నీ బాడీలో బాగా గాలి ఉన్నట్టుంది. నీకెందుకు చెప్పు, బోత్ సైడ్ గాలి. అకి ఇటు ఇది పెట్టుకో. బాయ్ గంగా. అబ్బా 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 అబ్బా, గాజులు గలగల, ముత్యాలు మురిపాలు, మహాలక్ష్మిలా ఉంది. ఏది మన విష్ణు గంగా? సారీ గంగా, కనీసం వాడు ఫోటో కూడా చూపించలేదు. ఇదిగో నీకోసం సపరేట్ రూమ్ 333 టోటల్ 9. సూపర్ ఉంటుంది. బోత్ సైడ్ వెంటిలేషన్, కలర్స్ విత్ బిగ్ బాల్కనీ. ఏంటి వీడు మీ తమ్ముడా? ఓ హలో, అబ్బా అమ్మాయి, నేను చెప్పేది వినండి. చూసావరా వారణాసి నుంచి వచ్చి కూడా తెలుగు ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో. విష్ణుగాడు నేర్పించుంటాడు రా. హలో, మై ఫ్రెండ్ ఇస్ తెలుగు. ఐ హర్ట్ మామ. 10 లాంగ్వేజ్ నేర్చుకున్నా నేను. రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక అందమైన అమ్మాయిని కూడా పడేయలేకపోయాను. కనీసం ఇది కూడా పడేలా లేదు. వారణాసి నుంచి వచ్చిన నువ్వు మా విష్ణుగాడి కోసం తెలుగు నేర్చుకున్నావా? గంగా, కమ్ ఆన్ టేక్ దిస్ కీ. తీసుకో, షోకేస్ బొమ్మలా ఉన్నావు. బాయ్ బాయ్. ఎవడే ఆ విష్ణుగాడు? ఇప్పుడు వాడు నాకు కనిపించాలి. విష్ణు, గంగా వచ్చింది రో. గంగా వచ్చిందా? కామ్ డౌన్, ఇరిటేట్ అవ్వకు. గంగ రావడం ఏంటి? విష్ణుగా నీకోసం ట్రై చేస్తున్నారా? ఎక్కడ ఉందా నీ గంగా? అత్తిరిపోయాడు. ఇలాంటి వాళ్ళు నాకెందుకు దొరకరు? ఇప్పుడు కూడా విష్ణు ఎవరో తెలియదని చెప్పుకో. యాక్షన్ సినిమా చూడడానికి వచ్చి నిద్రపోవడానికి వచ్చాను చెప్తే చండాలంగా ఉంటుంది. హే బాబాయ్, కోపమే. నువ్వు లుక్లు ఇచ్చినా, బట్ట మీద కిక్లు ఇచ్చినా నాకు మాత్రం నీ మీద డౌటే. హాయ్ గంగా, మళ్ళీ సెమ్లా పిల్ల ఉన్నాడు. నువ్వు ఇక్కడ? హలో, డ్రామాలు ఆపుతావా ఇంకా? అసలు ఎవరు నువ్వు? ఏంటి ఏమన్నావు? హాయ్, మహేష్ బాబు అనుకుంటా అన్నారని గుర్తొచ్చాడండి బయటికి. నేను ఎవరా? అర్థమైంది. నీకు ఇంకా నా మీద కోపం తగలేదు. కోపమా? కోపం చెల్లి ఏం చేశాడే? ఏయ్, నువ్వు నోరు మూస్తావా? చూసారా ఎప్పుడు ఇంతే. తన కోపం ఎక్కువ, నా కోపిక తక్కువ. విల్ యూ స్టాప్ ఇట్? ఓకే, నేను చేసింది తప్పే. పెళ్ళయ్యేదాకా వెయిట్ చేయమంటే వినకుండా మత్తు పెట్టడం తప్పే. కానీ నీకు తెలుసు కదా నా కోపిక తక్కువని. గుర్తుపెట్టుదా దొంగమన్నారా? నాకు చెప్పలేదు. నేను మాత్రం ఫస్ట్ కిస్ నీకు లైవ్ అప్డేట్ ఇవ్వలేదా? దొంగి. విల్ యూ షట్ అప్? గంగా, ఐమ్ వెరీ సారీ. ఇంకోసారి నీ పర్మిషన్ లేకుండా టచ్ కూడా చేయను. ఐ సెడ్ షట్ అప్. అసలు ఎవడు వీడు టార్చర్ పెట్టేస్తున్నాడు? హాయ్ మేడం. బ్లాంకెట్స్ పైది మీకు, కింది స్పెషల్ సిల్క్. తెలుసు, విష్ణులాగే కదా? అవును. ఏయ్, ఐ కిల్ యు. బ్లాంకెట్స్ కప్పుకోండి. రూమ్ లో ఎవరు లేరు? విష్ణులో ఎవరు కూడా లేదు. నాకు సంబంధం లేదన్న బాబాయ్. హాయ్. ఏ గంగా మంచికి. వాట్? ఏం కావాలి? నీ చెయ్యి. ఏ విష్ణు, వెయిట్. ప్లీజ్ చిన్న హెల్ప్ అంతే. వాట్ యు వాంట్? సీనియర్ హాయ్. మై గర్ల్ ఫ్రెండ్. హాయ్ చెప్పు. నో, నేను చెప్పను. హాయ్. రే విష్ణు, నువ్వు చెప్పినంత గ్లామర్ గా లేదు గానీ ఓకే ఫిగర్ రా. ఏం చేయాలి సీనియర్? లవ్ ఇస్ బ్లైండ్ కదా. అందరికి అందమైన అమ్మాయి దొరకదు, మనమే అడ్జస్ట్ అవ్వాలి. తప్పదు. వాట్? ఐ కిల్ యు. ఓకే రా, బాయ్. బాయ్. నేను ఓకే ఫిగర్ నా అడ్జస్ట్ అవుతున్నావా? అందంగా లేనా? గంగా, కోపం వద్దు. అంటే నేను సరిగా చూడలేదు కదా. ఏదో ఒకసారి తిరుగు. ఓకే ఫిగర్ కాదు, మంచి ఫిగరే. ఎగ్జాక్ట్లీ.
హాయ్. ముందు తినేసి ఇంకా కనిపించలేదేంటా అనుకున్నా. నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వాట్? నీకు గంగా అని పేరు పెట్టింది ఎవరు? మా తాతయ్య. నేను బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎవరు చదవమన్నారు? మా నాన్న. అసలు నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఎక్స్క్యూజ్ మీ, అది నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? ఏంటి నీ ఇష్టం? హలో, క్వశ్చన్ పేపర్ నాది, ఆన్సర్ షీట్ నీది. సారీ గంగా, కానీ నీకు మ్యాటర్ చెప్పాలి. ఏంటి? నిన్న మా సీనియర్ కి నువ్వు హాయ్ చెప్పావు కదా. హలో, నా చెయ్యి నేను ఊపితే హాయ్ చెప్పినట్టు. ఓకే, అదే కరెక్టే, కానీ ఒక్కసారి నా మాట విను. నీకు చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. తన మా కాలేజ్ చైర్మన్ కూతురు. సడన్ గా ఒక రోజు డిన్నర్ కి రమ్మని పిలిచింది. వెళ్ళకపోతే నా ఆన్సర్ షీట్ చిరిగిపోతుందని వెళ్ళాను. సార్, ఆర్డర్ ప్లీజ్. 2 చికెన్ బిర్యానీ. విష్ణు, ఇది ఆర్డినరీ సీన్ కాదు, రొమాంటిక్ సీన్. రొమాంటిక్ సీనా? 1 మిల్క్ షేక్ విత్ 2 స్ట్రాస్. ఓకే మ్యామ్. సడన్ గా చెప్పింది ఐ లవ్ యూ. ఒప్పుకునే ధైర్యం లేదు, తప్పుకునే అవకాశం లేదు, ఏం చెయ్యాలో తెలియలేదు. కరెక్ట్ గా అప్పుడే నా మైండ్ లో స్ట్రీట్ లైట్ వెలిగింది. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. వాట్? ఎవరు? మన కాలేజేనా? నో నో నో, మన కాలేజ్ కాదు, అసలు మన ఊరే కాదు. మరి ఏ ఊరు? కాశీ. పేరు? కాశీ కదా, గంగా. గంగా ఫ్రమ్ బెనారస్ హింద్ యూనివర్సిటీ. నువ్వు ఎస్కేప్ అవ్వడానికి నా పేరు మా ఊరి పేరే చెప్పాలా? చెప్పాలా అంటే ఆ టైం కదా వచ్చింది, చెప్పేశాను. నాకేం తెలుసు ఆబ్రాకడాబ్రా అంటూ నువ్వు ఇక్కడికి దిగిపోతావని. ఓకే, సారీ రియలీ సారీ గంగా. కానీ ఒక 1 వీక్. 1 వీక్? అదే నా ఫిగర్ గా, వాట్ ఐ మీన్ నా గర్ల్ ఫ్రెండ్ గా ఒక 1 వీక్ యాక్ట్ చేస్తే చాలంటున్నాను. అంత సెట్ అయిపోతుంది. తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నీతోనా? నో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నో వే, ఛాన్సే లేదు. నో. గంగా, నీకు బంపర్ ఆఫర్ ఇస్తా. ఈ 1 వీక్ నా గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేస్తే చాలు, సింపోజియం ఛాంపియన్షిప్ మీ కాలేజ్ కి ఇప్పిస్తా. ప్రామిస్. వర్కౌట్ అయిపోతుందా ఏంటి? నిజంగా 100%. జడ్జెస్ నాకు బాగా క్లోజ్. వాళ్ళు కూతుర్ల సేఫ్టీ కోసం అయినా ఛాంపియన్షిప్ నీకే ఇస్తారు. పోయి తల్లి, 11 కొబ్బరికాయలు కొడతాను. ఓకే, బట్ 1 కండిషన్. నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. 2-3 నాటికల్ మైల్స్ దూరంగా ఉంటాను. ఓకేనా? విష్ణు, ప్యాచప్పా బ్రేకప్పా? బ్రేకప్ అయితే చెప్పు, మళ్ళీ ఓసారి డిన్నర్ కి వెళ్దాం. అయ్యో, డిన్నరా? ప్యాచప్. చూద్దాం ఈ లవ్ ఇంకా ఎంత కాలం ఉంటుందో. చెయ్యి చెయ్యి ఈ చెయ్యి చెయ్యి. ఇదే ఫైనల్ వార్నింగ్. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే? యా షూర్, ఖచ్చితంగా. గంగా 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 గంగా, ప్లీజ్ ఆగు. నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. కప్ప మాకేపిస్తానని చెప్పి అప్పుడెప్పుడో మాట వరుస కన్నాను. మాట వరుస కన్నావా? నిన్ను నమ్మి వారం రోజులు నీకు లవర్ గా నటించాను చూడు. నన్ను నేను తిట్టుకోవాలి. ఛీ, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. గెట్ లాస్ట్. ఈ మాత్రం దానికి ఇంత కోప్పడితే ఎలా? నిన్ను మర్చిపోవడం నా వల్ల కాదు. మాట మర్చిపోయినప్పుడు నన్ను మర్చిపోలేవా? మర్చిపోలేను. ఏ? బికాస్ ఐ లవ్ యూ. ఇది కూడా మాట వరుసకేనా? కాదు, మనసులో నుంచి అన్నాను. నీ నోట్లోంచి ఆ మాట రాకముందే వెళ్ళిపోదాం అనుకున్నా. నువ్వేం చెప్పలేదు, నేనేం వినలేదు. జరగదని చెప్తున్నావు కదా. అదే నీకు నా గురించి మా ప్రాబ్లం గురించి తెలీదు. ప్లీజ్ వదిలే విష్ణు. గంగ నాకు దగ్గరైన ఆ రోజే నా లైఫ్ లో మర్చిపోలేని మొదటి రోజు. హే గంగా, ఇక్కడ హైదరాబాద్ ఇన్ఫోసిస్ లో జాబ్ ఓపెనింగ్ ఉంది. ఇట్స్ ఓకే, డోంట్ వరీ.
ఇంకా చాలా కంపెనీస్. వాట్? I got the job. Oh, outstanding. I'm a Hyderabadi now. మా ఇద్దరికి హైదరాబాద్లో జాబ్ దొరకడం వల్ల ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గింది. నా లైఫ్లో మర్చిపోలేని 2 రోజుల్లో 2వ రోజుకి కారణం. విష్ణుగా హైదరాబాద్లో దిగిపోయానులే. నీకాడికి వస్తున్నాను రా. ఒక చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను. వస్తున్నాను లేరా కొనిటి. అదిగో వాడే. వీడే విఘ్నేష్ అయితే ఏంటి? యా, ఐఎమ్ విఘ్నేష్, సీనియర్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్, బ్యాచ్ నెంబర్ 1998, 36 ట్రాన్స్ఫర్స్. మా విష్ణుగాడికి వార్నింగ్ ఇచ్చి నువ్వేనా? ఇచ్చాం. లేకపోతే మా కంపెనీ అమ్మాయిలు లవ్ చేస్తున్నాడు. నేను దానికి 6 నెలల నుంచి లైన్ వేస్తున్నాను తెలుసా? ఏ ఆడి కంపెనీలో అమ్మాయిలు లేరా? ఆడి కంపెనీలో అమ్మాయిలు ఉన్నారట కానీ మీ కంపెనీలోనే మగాళ్ళు లేరంట. ఆకు వై యూ ఫిట్టింగ్ మీయా? తెప్పటికని దొబ్బేసి రీల్ ఫ్రెండ్స్ రా. సాఫ్ట్వేర్లు అంతే సార్. నెక్స్ట్ టైం మనిషిని గారు జోలికి వచ్చావు అనుకో, కోసి అతికించి మళ్ళీ కోసేస్తాను. జరిగానే నాకు వచ్చిన సాయం చేసి పెట్టరా. మంత్ ఎంత కదా సార్, చాలా టైట్ గా ఉంది. డబ్బులు కాదు, వేరే సాయం. ఆయన ఇలా కొట్టేసిన తర్వాత హెల్ప్ అయింది సార్. రే, నువ్వు మా ఫ్రెండ్ వార్నింగ్ ఇచ్చావు కాబట్టి నేను కొట్టాను. యా, నీ ఫ్రెండ్ కోసం కొట్టవా? కొట్టాలరా, కొడతానే ఫ్రెండ్. లాజిక్ సార్ కదా. ఇప్పుడు గంగ అంటే ఎవరు? గంగ ఎవరో తెలియకుండా ఎంత గట్టి కొట్టారండి. నాకు విష్ణు ఎవరో తెలుసు కదా, సరిపోదా? మంచి లాజిక్ అండి. 1 year నుంచి లవ్ చేస్తే ఇప్పుడు చెప్పాడు రా దొంగ రాసుకలు. మరి ఫ్రెండ్ అంటే మంచి అడ్డలు చూసుకోవాలి కదా. మళ్ళీ లాజిక్ అండి. పదండి. మీ కంప్యూటర్ వాళ్ళు రోజు మొత్తం క్యాంటీన్లో కూర్చుంటే ఇక పని ఎప్పుడు చేస్తారా? సాఫ్ట్వేర్లు అంతే సార్. చూస్తే తెలుస్తుందిలేరా. ఇంతకీ మీ పేరెంట్ సార్? టైగర్ అంటే తెలుసుగా. అయ్యా, ఇట్స్ అవర్ నేషనల్ యానిమల్. మన ఆ టైప్ టైగర్ కాదు, ఆ టైగర్. ఓహో, మొన్న టైగర్ మీద ఏదో ఇంగ్లీష్ సినిమా తీసారు. ఎట్రా అది? లైఫ్ ఆఫ్ పై అండి. మనల్ని అడిగారు, ఖాళీ లేనంటే డమ్మి టైగర్ తో తీస్తారు. ఇంత చెత్త జోక్ అంత కట్టినవే పెట్టరా. సాఫ్ట్వేర్లు అంతే సార్. ఇంతకీ విష్ణు మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి? నేను టైగర్ అయితే నా మీదకి వచ్చిన అయ్యప్ప స్వామిరా. అంటే దేవుడు అనమాట. దేవుడుగా ఆయనలాగే చిన్నపిల్లడు, కాపాడేసుకోవాలి రోజు. మీరు బాగా కాపాడుతున్నారు సార్. ఓకే ఓకే, ఇప్పుడే మెయిల్ చెక్ చేసుకుని చెప్తాను. ఎంత పద్ధతిగా ఉందరా. గంగ అంటే తనేనా? అక్కడ చిన్న గౌన్ వేసుకున్న పెద్ద పాపే సార్ గంగ. అదేట్రా, టైలర్ పూర్తి కుటుంబం ముందు వేసుకొచ్చినట్టుంది. ఆడు బాగానే కుట్టుంటాడండి, ఈవిడే చింపేసుకుని ఉంటది. హాయ్ జయ, నైట్ 10:30 తర్వాత కాల్ చేయి, తప్పకుండా చేస్తావు కదా. ఓకే బాయ్. జై అంట నైట్ 10:30 ఫోను. నాకెలా తెలుస్తుందండి? హాయ్, నెక్స్ట్ మండే నా పెళ్లి, తప్పకుండా రావాలి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నువ్వు విష్ణుతో తప్పకుండా రావాలి. మరి నీ వెడ్డింగ్ కార్డ్ ఎప్పుడు ఇస్తున్నావు? మాకు వెడ్డింగ్ కార్డ్సే కాదు, ప్రాపర్ వెడ్డింగే ఉండదు. ఏ లేచిపోతారా? తప్పదు మరి, ఫ్యామిలీకి తెలియకుండా అందరినీ వదిలేసి సీక్రెట్ గా పెళ్లి, కాపురం, అడ్వెంచరస్ లైఫ్ మాది. ఒరే, అడ్వెంచర్ అంటే ఏంట్రా? సాహసం అండి. దాని సాహసానికి మా ఆవిడ బలైపోతాడు. మీ వాడు అవుట్. నేనుండగాడికి ఏమన్నా అయితే నేనుండను. మా విష్ణుగాడు ఎలాగైనా కాపాడేసుకోవాలి. ఒరే విష్ణుగా. హలో, ఏంట్రా చెప్పా పెట్టకుండా మా ఆఫీస్కి వచ్చావు? అసలు ఏంట్రా నీ ఎవరు? నాకు చెప్పా పెట్టకుండా ప్రేమించేసావు. ఆ విషయం నాకు సంవత్సరం తర్వాత చెప్తావా? నాకేం నచ్చట్లా, పెచ్చ హట్టడు అసలు. అసలు ఎండలో విచ్చలు విడిగి ఊరంతా తిరిగేస్తున్నా నీ లైఫ్ సెట్ చేయాలని. నా లైఫ్ సెట్ చేద్దామన్నా. మరే రే, టెన్షన్ పెట్టకుండా మ్యాటర్ చెప్పరా, ఏం చేసావు? అసలు మనం మొన్నట్టుండి జేమ్స్ బాండ్ అయిపోయింది తెలుసా. ఏంట్రా హైదరాబాద్ ఇంత పెద్దగా ఉంది. ఎక్కడ పంచగుట్ట, ఎక్కడ హైటెక్ సిటీ, ఎక్కడ కుక్కడపల్లి. ఆ అమ్మాయిని చూసేసరికి పెద్దలు దిగి వచ్చారు. ఎవరిని? ఇంకెవరిని? నీ ఫిగర్ ని. నా ఫిగర్ నా? దూరం నుంచి చూస్తే పర్లేదు అనిపించిందిరా, కానీ దగ్గర నుంచి చూస్తే దూరం నుంచి చూడడమే బెటర్ అనిపించింది. ఏడు సెట్ ఉందిరా నీ టేస్ట్. దానికన్నా మన సంధి చివరి పశువుల డాక్టర్ కూతురు సరస్వతి బెటర్ కదా. దాని బాబు కూడా బాగా పొగేసాడు. రే, నువ్వు ఆస్తి పాస్తి అంటున్నావు, నేనేమో అమ్మాయి బాగుండాలి, తన క్యారెక్టర్ బాగుండాలి అనుకుంటున్నాను. నా గంగా బంగారం. బంగారమే. రోజు నైట్ ఎన్ని గంటల దాకా మాడుకుంటారా? 10:30 వరకు ఫుల్ రొమాన్స్. సూపర్. మరి దాని తర్వాత పడుకుంటాను. మరి తను 10:30 కల్లా పడుకోకపోతే వాళ్ళ అన్నయ్యకి డౌట్ వస్తుందని తను పడుకుంటుంది. బాగా మేనేజ్ చేసిందిరా. మేనేజ్ చేయడమా? మరి లేకపోతే ఏట్రా, నువ్వు ఫోన్ ఇట్టిన తర్వాత ఎవడో జయ్యని ఒకటితో 3-4 గంటలు విచ్చలవిడికి మాడేసుకుంటుంది తెలుసా. మరి మేనేజ్ చేయడమే కదా.
ఏవడు నీ సవిత్రా నన్ను అడుగు నీ బిడ్డే రోజు 3-4 గంటల వరకు వచ్చే వరకు మాడేస్తుంది నీకు ఎప్పుడైనా చెప్పిందా చెప్పరా ఈ అమ్మాయిలు ఎప్పుడు చెప్పరు వాట్ బుల్షిట్ నీకెలా తెలుసు ఒరే ఫోన్ నాకు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లిస్ట్ ఉంటుంది తెలుసా అందరికి ఇవ్వరుగా అడిగితే ఇవ్వర్రా కొడితే ఇస్తారు ఇక చూసుకో 22, 24, 26 నాన్ స్టాప్ బ్యాటరీ ఎరిగిపోయేదాకా మాడేసుకుంది ఇలాంటి ఒక అమ్మాయి చిత్రం ధైర్యం తీసుకెళ్ళి ఎలా పెట్టాలరా రేపు పెళ్లి అయిపోయాక నువ్వు పరిగెట్టుకు వచ్చి టైగర్ ప్రాబ్లం అంటే వాట్ నువ్వు ఎందుకే చెప్తున్నా మనకి చపాతీ మొగలు వదిలేరే మనకు ఆవకాయ గొంగురే కరెక్ట్ నా మాట మీద నమ్మకం లేకపోతే డైరెక్ట్ నీ బంగారాన్ని అడిగి చూడరా ఎస్ మ్యామ్ 2 గ్రిల్ శాండ్విచ్ అండ్ 2 క్యాబేజ్. ఓకే మ్యామ్. ఏంటి అలా ఉన్నావు? నైట్ నిద్రపోలేదా? కాదు నైట్ ఫ్రెండ్ వచ్చాడు వాడితో మాట్లాడుతూ లేట్ అయింది. కాలేజ్ ఫ్రెండా? స్కూల్ ఫ్రెండ్ ఓ జయ్ అని. ఓకే. నీకు కూడా జయ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా? జే లేడే. ఒకసారి నువ్వు చెప్పినట్టు గుర్తుంది. పోనీ కాలీగ్స్ లేరు. ఐ యు షూర్? నా దగ్గర నుంచి ఏదో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టును. చేచే అలాగేం లేదు. పర్లేదు చెప్పు. ఏం లేదంటున్నానుగా. విష్ణు ప్లీజ్ ఏదైనా అడగాలనుకుంటే స్ట్రైట్ గా అడుగు, దాచకు. జయ ఎవరో తెలీదా నీకు? తెలీదని చెప్తున్నా కదా. మరి 22, 24, 26, 28 ఈ డేట్స్ లో నైట్ 10:30 తర్వాత ఎవరిని తెలియకుండానే గంటలు మాట్లాడావా? ఒరే పశువుల డాక్టర్ చెప్పాయా ఆడి కూతురికి సూపర్ సంబంధం ఉందని. 22nd, 24th అవును మాట్లాడాను. మరి తెలీదన్నా? ఫ్రెండా ఎక్స్ బాయ్ ఫ్రెండా? కాదు. మరి ఎవరు? ఒరే పంతులు ముహూర్తాలేమనరా విష్ణు వెత్ సరస్వతి కాడదిరిపోలే. మరి ఎవరు? మా వదిన వాళ్ళ అక్క కొడుకు బంటు. 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ మొన్నే అయ్యాయి. ఎవ్రీ ఎగ్జామ్ ముందు నాతో మాట్లాడుతుంటాడు. లాస్ట్ మంత్ నన్ను పార్టీకి తీసుకెళ్లావు ఆ బంటుగాడా? అది వాళ్ళ నాన్న ఫోన్. ఓ ఓకే ఓకే. వెయిటర్ టిప్స్ ప్లీజ్, బిల్ ప్లీజ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? నా మీద స్పై చేస్తున్నావా? ఎవరితో మాట్లాడాను, ఎక్కడికి వెళ్ళానని? గంగా ఎప్పటి నుంచి నా మీద డౌట్ పడటం, స్పై చేయడం, కాల్ ట్రేస్ చేయడం? గంగా నీ మీద నేనేం స్పై చేయలేదు. మరి ఎవరు చేశారు? ఎవరు లేరు. ఆయన తిన్నది కూడా మీ బిల్లు యాడ్ చేయమంటారా? అతనేనా? అతనెవరు? నాకు తెలీదే. గంగా డోంట్. అయ్య బాబు నాకేసి చెత్తనీటి ఎరా పొద్దున వేసిన అండవర్ ఇంకా ఆరలేదా? ఏ హలో లుక్, నువ్వు విష్ణుకి ఫ్రెండ్ అయిండొచ్చు, అన్న అయిండొచ్చు, కావాల్సిన వాడు అయిండొచ్చు, నాకు నథింగ్. ఇంకోసారి మా పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అయితే మర్యాదగా ఉండదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, ఓకే? బచ్చా నువ్వు మాత్రం మా వాడి లైఫ్ లో ఇచ్చాడుగా పర్సనల్ అయిపోవచ్చు. మరి వాట్? వి లవ్ ఈచ్ అదర్. నువ్వు వాడికి లవర్ అయ్యి ఉండొచ్చు, ఆడి నీకు లవర్ అయ్యి ఉండొచ్చు. తమ టైగర్ కి నథింగ్. ఆడి నా ఫ్రెండ్, ఆడి లైఫ్ సెట్ చేయడం నా పూచి. వద్దురా ఆగరా. ఉండే అసలు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏడో తెలుసా? ఆడేదో వచ్చి అమ్మాయి లవ్ చేసినాను కానీ బావా అమ్మాయి అద్దరిపోయింది, రాత్రి మంది వేద్దారా అని చెప్పి అడిచి మంది ఫుల్ దాగి పడిపోయి మళ్ళీ రేపు నువ్వు ఇంకోటి తగులుకుని వదిలేగానే బావా అది చెత్త ఫిగర్ రా, రేపు ఇంకా మంచి ఫిగర్ దొరుకుతుందని చెప్పి మళ్ళీ మంది వేసి తాగి పడిపోయి టైప్ కాదు మనం. ఎప్పుడైతే ఫ్రెండ్ వచ్చి అమ్మాయిని లవ్ చేసి నేను చెప్పేడతాను ఎలాంటిది ఎవరితో తిరిగింది ఏం చేస్తుంటాను అమ్మా నాన్న కన్నా ఎక్కువ ఆలోచించి టైప్ ఫ్రెండే ఈ టైగర్. బాగా చెప్పాను కదా నీ బొంద. విష్ణు ఇతనెవరో నాకు తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నువ్వే డిసైడ్ చేసుకో. నీ లైఫ్ లో ఉంటే అతను ఉండాలి లేదా నేను ఉండాలి. ఇద్దరు ఉండడం కష్టం. ఓకే బాయ్. వెళ్ళు గంగా. ఒరే నువ్వెక్కడికి రా? ఒరే వద్దురా మా వద్దురా రే. గంగా ఒరే టికెట్లు బ్లాక్ లో కొన్నాను. సినిమా పేరు తొక్కలో ప్రేమ. నీ ఫిగర్ తర్వాత మాడుకోవచ్చు కానీ మ్యాట్ని మొదలెట్టేస్తారా? ఫ్రెండ్ ఏమైనా ప్రేమించని చెప్తే లేవ తీసుకొచ్చి మరీ పెళ్లి చేస్తారు. నువ్వేంట్రా అమ్మాయినా వద్దంటున్నావు? నువ్వేం ఫ్రెండ్ రా? ఒరే మీ అనాథలం రా. వచ్చేటప్పుడు ఒంటరికి వచ్చాం, పోయేటప్పుడు నలుగురున్నా ఉండాలా? కాసేటి గంగేటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ అలవాట్లేంటి, వీడిని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి పుష్కరం పడతారా? అప్పటికి అర్థం కాలేదనుకో పెళ్ళయ్య కూడా ఒంటోడి మిగిలిపోతాడు. మాలాంటి వాళ్ళు ముందు ప్రేమించాల్సిన అమ్మాయిలు కాదు రోయ్, వాళ్ళ ఫ్యామిలీని. అది నేను చెప్పిన అమ్మాయిని చేసుకున్నాను అనుకో అక్క బావ తాత మామ ఒక ఫ్యామిలీ మ్యాన్ అవుతాడు రా. ఒరే నాకు ఆడున్నాడు చాలు, కానీ ఆడికి అందరూ ఉండాలి. అప్పుడే మనం ఆల్ హ్యాపీస్. హే గంగా ఏంటిది ఎండలో కూర్చున్నావు? నల్లబడిపోతావు. పద లోపలికి వెళ్దాం దా. నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. గంగా టైగర్ నువ్వు అనుకున్నట్టు కాదు, మంచోడు.
అఫ్ కోర్స్ మూర్ఖుడు, కొంచెం పొసెసివ్, కానీ ఆ ఫ్రెండ్ నీడ్ ఇస్ ఫ్రెండ్ నీడ్ అంటారు కదా, ఆ టైప్ ఫ్రెండ్. గంగా గంగా, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పక్కర్లేదు. నువ్వే నా ప్రపంచం, కానీ వాడికి నేనే ప్రపంచం. ట్రస్ట్ మీ, నీకు వాడు నచ్చుతాడు. గంగ నువ్వు అనుకున్నట్టు కాదురా, తనేదో కోపంలో మాట్లాడింది. నువ్వేంటో, నువ్వు నాకు ఇచ్చే విలువేంటో నాకు తెలుసు, తనకు తెలియదు కదా. చిన్నపిల్లారా పాపం. కొంచెం కొంచెంగా నేను నచ్చ చెప్తా, ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటుంది అమ్మాయి. అప్పటి వరకు అంటే మనం దూరంగా ఉన్నట్టు యాక్టింగ్ చేద్దాం అంతే. కొన్ని రోజులే, తర్వాత యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏ అప్పుడు పర్మనెంట్ దూరం అయిపోవచ్చా? అసాయ్ సోర్పనాగా బయటికి రాయే, కమింగ్ సైడ్. ఓగరాజుటో నువ్వు కిందకు వస్తావా, నన్ను పైకి రమ్మంటావా? ఇప్పుడు ఉత్తర బాబు నీకు దండం పెడతాం, వెళ్ళిపోదు రారా. కోట మళ్ళా ఇవాళ గంగన్న తెలిపోవాలి, లేదా టైగర్ గాడిన ములిపోవాలి. అదిగా వచ్చింది మహా తల్లి. అమ్మా నమస్కారం. తమరి గారు ఏం పెట్టారమ్మా మా ఇష్టగడికి? నిన్ను ప్రేమించాలంటే నన్ను కలవకూడదా? వాట్ కనెక్షన్? టైగర్ వాట్ నాట్ టెల్ టెల్. ఇగో ఆడ సంగతి నీకు తెలదు. ఒకప్పుడు ఆడు అనాథ, అప్పుడు ఆడికి మొత్తం మనమే. దాని తర్వాత అమ్మ నాన్న వచ్చారు, ఆల్ హ్యాపీసు. నువ్వు తగులుకున్నావు, మమ్మల్ని విడగొట్టేశావు. నెక్స్ట్ ఎవరు? అమ్మ నాన్నలు కూడా తెరవేస్తావా? ఆడిని మళ్ళీ ఎవరు లేని అనాథం చేకే. మీ అమ్మాయి సంగతి నాకు తెలుసు, ఆడు వదిలే. ఆడ అమ్మాయికుడే కాదు, కూడదు, ప్రేమ గీమ అని అన్నావు అనుకో, డిస్కేమని కలిసి చంపేస్తాను. ఎలా కలిసి చంపేస్తాను? డిస్కేం. ఎలా కలిసి చంపేస్తాను రా, డిస్కేం. విష్ణు ఎవరు? ప్రేమించారా? ఇప్పటిదాకా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అని అడగలేదు. ఇక ముందు కూడా అడగను, ఎందుకంటే రేపు ఉదయం ఉద్యోగం మానేస్తున్నా, సాయంత్రం కాశీ ట్రైన్ ఎక్కుతున్నా. అది విష్ణు విష్ణు మాడ వదిలే, విష్ణు వదిలే. ఏమైందిరా? ఎవడలు మాట్లాడరా తన ఇంటికి? ఏంతలే మళ్ళీ మా వాడికి ఎంపీ తురీలు చెప్పావు. ఇంకోసారి తన గురించి మాట్లాడమంటే చంపేస్తా. ఊరుకో బావా, నీ సంగతి నాకు తెలుసు కదా. ఈ అమ్మాయిని కరెక్ట్ కదరా, నీకు మంచి అమ్మాయిని నేను చూసి పెడతా. వద్దు, నువ్వేం చూడొద్దు, ఇంకోసారి నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వద్దు. అబ్బచ్చా, అలా చెప్పగానే చేతులు దులుపుకెళ్ళిపోతాం. మరి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, అలా కుదరదు. అయినా ప్రేమిస్తే నలుగురిని కలుపుకోవాలరా, ఉన్నోళ్ళనే విడగొట్టకూడదు. వచ్చిన దగ్గర నుంచి మన ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెడుతుంది. నాకు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. చిన్నప్పుడే కట్ చేయాల్సిందిరా, ఇక్కడి దాకా రానిచ్చాను చూడు, అది నా తప్పు. నీ అసలు రంగు ఇప్పుడు అర్థమవుతుందిరా నాకు. నీకు నా మీద ప్రేమ కాదు, అసూయ. నిన్నెవరు ప్రేమించలేదు, నన్నెవరైనా ప్రేమిస్తే అసూయ. నేను లైఫ్ లో సెటిల్ అయిపోతాను అసూయ. 6 అడుగుల విషయం రా నువ్వు. ఆ రోజు నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరు రాలేదు కాబట్టి నన్ను ఎవరు తీసుకెళ్ళకూడదు. ఎవరైనా వస్తే వాళ్ళు బాలేదు, వీళ్ళు బాలేదు, ఇది బాలేదు, అది బాలేదు అని 100 కారణాలు చెప్పాను సరే, నాకు అమ్మ నన్ను లేకుండా చేశారనుకున్నా. కానీ నిన్ను కాదు, నీ వాళ్ళతో వెళ్తే మాట్లాడటం మానేస్తావు. ఇప్పుడు నేను వాళ్ళతో హ్యాపీగానే ఉన్నాను, కానీ నువ్వు అనాథలో ఉండిపోయావు. అయినా ఒంటరిగా ఉన్నామని జాలి చూపిస్తే ఇప్పుడు నా లైఫ్ స్పాయిల్ చేద్దాం అనుకుంటున్నావు. ఏం మనిషివిరా నువ్వు. అలా అనేసేవిట్రా, నీకు నా మీద ఉంది చాలా. మరి ప్రేమ ఎలా ఉంటుందిరా? నేనేం చేసినా నీకోసమే చేశాను కదరా. నాకు విష్ణు ఉన్నాడు, కానీ వాడికి మొత్తం అన్నీ ఉండాలనుకున్నా, అది అసూయ. మరి ఫ్రెండ్షిప్ అంటే ఏంట్రా? అప్పుడేడిపోయినరా. చాలా నాలుగు అనాథన్న విషయం గుర్తు చేశావు. టైగర్ అనాథ. సౌండ్ నచ్చట్లేదురా బావా. నేను లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు. ముందు చెప్పుండొచ్చు కదరా. నాకు కూడా తట్టలేదు చూసావా. ఇంకెప్పుడు నీకు కనిపించను రా. ఒట్టు
విడిపోయిన ఆ రోజే నా లైఫ్లో మర్చిపోలేని రెండో రోజు. ఒకవేళ నేను చావకుండా బతికితే, మేము ముగ్గురం కలిస్తే ఆ రోజు నా లైఫ్లో మర్చిపోలేని మూడో రోజు అవుతుంది. తప్పకుండా అరే ప్లీజ్ దయచేసి తప్పకుండా కొంచెం దారి ఇవ్వండి. ఇక్కడ మరి చచ్చిపోయినాడు. తప్పకుండా చెప్పేది మీకే, యాక్సిడెంట్ అయింది. అరే మా మాట వినండి. సార్ కాళ్ళు కదులుతున్నాయి, త్వరగా పోనివ్వండి సార్. ఒక త్వరగా తీసుకెళ్ళి. ఏ సార్, ఉన్నాడా పోయాడా? బతికే ఉన్నాడు. హాస్పిటల్ ఇంకో కిలోమీటర్ దూరంలో ఉంది. త్వరగా వెళ్తే బతికేస్తాడు. బతికేస్తాడా? హలో, రేయ్, ఫోన్ పెద్దనానికి. హలో, చెప్పరా. వాడు ఇంకా చావలేదు పెదనాన్న. వాడిని కార్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. తొందరగా తీసుకెళ్తే బతికేస్తాడు, కొంచెం లేట్ అయితే చస్తాడు. హలో, నేను క్రిస్మస్ని. త్వరగా త్వరగా ఇప్పటిదాకా మానవత్వం గురించి చదివాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఎవరో కూడా తెలియకపోయినా బతికించడానికి ఇంత ట్రై చేస్తున్నానంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నేను బతకాలి సార్, గంగని కాపాడుకోవాలి. గంగ ఆ రోజే వద్దని చెప్పింది, నేనే వినలేదు. ఇప్పుడు నా వల్ల గంగ కూడా ప్రాబ్లంలో ఉంది, ఎక్కడో దూరంగా ఒంటరిగా. వాడు హాస్పిటల్ కి ప్రాణాలతో చేరకూడదు. నరికేయండి కూడా. చంపేసిరండ్రా అంటే ఫోన్ లేంట్రా. వాడి చావు కోసం ఇక్కడ ఒక ఊరే ఎదురు చూస్తోంది. మళ్ళీ ఫోను వాడి చావు కబురు వినడానికి మాత్రమే మోగాలి. ఎసిరేండ్రా నా కొడుకుని. ఏంటి బాబాయ్? ముక్కుపొడి. అది కాదు, ఇంతమంది పోలీసులు ఉన్నారేంటి ఇక్కడ? అదే కమిషనర్ గారికి ఆపరేషన్ జరుగుతుంది, అది అడవడి. అనస్థిషియా ఇచ్చారంటే మత్తులోకి వెళ్ళిపోతాను. మళ్ళీ కళ్ళు తెరుస్తానో లేదో తెలీదు.
గంగా గంగని కాపాడుకోవాలి. ఎలా ఎలా? ఎస్, టైగర్. మేము వెళ్ళిపోయి చాలా కాలం అయింది. అప్పటి నుండి వాడిని చూడలేదు. కానీ టైగర్కి నా సిచ్యువేషన్ తెలిస్తే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. రే టైగర్, ఎక్కడున్నావురా? టైగర్, యహ టైగర్, మనలో ఒకడి కుర్రోడు. అద్దంలో చూస్తుంటే అచ్చం మనలా ఉంటాడు. హే టైగర్, యహ టైగర్, కొండకి దారం కడతాడు. మంచూడో చెట్రుడో ఏ బుర్రకి అర్థం కాడు. ఎక్కడ తగ్గడం, ఎవరికి పొంగడం, ఫ్రెండ్ అన్న మాటకైతే లొంగిపోతాడు. తనకేమి పడ్డదు, తనకేమి ఎక్కడు, స్నేహాన్ని సొట్టరాలే కప్పుకుంటాడు. స్కెచ్లు వేసిన, సెట్టింగ్ చేసిన మా పూల్లో బీడు రాజా. టైగర్, యహ టైగర్, తన తిక్కకి తమ్ముడు వీడు. ఒళ్ళంతా ఎటకారం, ఊరేసిన క్రాకరు వీడు. చెప్పు. రేయ్, ఈ అమ్మాయికి ఇంకొకటితో పెళ్లి ఫిక్స్ చేశారా? టైగర్ వస్తాడో చూసుకుంటాడు. మా అమ్మా నాన్న మా పెళ్లికి ఒప్పుకోట్లేదండి. టైగర్ వస్తాడో చూసుకుంటాడమ్మా. రేయ్, భయంగా ఉందిరా. టైగర్ వస్తాడో చూసుకుంటాడా? బిల్ సార్. టైగర్ వస్తాడా చూసుకుంటాడా? ఎక్కడున్నాడు రా టైగర్? అడుగు. ప్రేమ ఒక మాయ. ఐ లవ్ యూ. ప్రేమ మాయ కాదు, లోయ. పడితే పోతారు. టైగర్ అదేం బ్రాండ్ నేమ్ కాదు, పేరే. కాకపోతే ఫ్రెండ్షిప్ వీక్నెస్. హలో అండి, ఈ అమ్మాయి నా వీక్నెస్. ఇప్పుడు ఈయన మర్చిపో. ఊరికే. ఓకే. మీ నాన్న ఫిక్స్ చేసిన అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. టెంపరవరీ జాబా? లేదు, పర్మనెంట్. నెలకి 75K. కే అంటే కిలోలేగా? కాదు, 75,000 జీతం. ఓ, మరి నీకు? అంటే నేను అది యాక్చువల్లీ అదేరా జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడా? నువ్వు నిజం చెప్పు. అంటే నాకు ఇంకా ఎవరు జాబ్ ఇవ్వలేదండి. మనీ ఫ్యామిలీ అంటే అది ఈడే గొడవపడి బయటకు వస్తాను. నువ్వు చెప్పు. అంటే వేస్ట్ ఇంట్లో నుంచి తరివేశారండి. నీ కాళ్ళ మీద నిలబెట్టడానికి బయటకు వచ్చానన్నా. అది కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉంటాను. సరే, మీ నాన్న చూసిన అబ్బాయికి ఫ్యామిలీ ఉందా? చాలా పెద్ద ఫ్యామిలీ. అసలు పెళ్లి ఎలా చేసుకుందాం అనుకుంటున్నారా? అంటే అందరినీ వదిలేసి ఆ తర్వాత సింపుల్ గా టెంపుల్లో ఒకటైపోదామని కష్టపడి పనిచేసి, కష్టపడి కాపురం చేసి, కష్టపడి బతికి, కష్టపడి. చాలు చాలు. చూసావమ్మా, వీడి మాటలోనే ఇన్ని కష్టాలు ఉన్నాయి. వీడితో ఫ్యూచర్ టార్చర్. నాతోనా? పెళ్ళంటే ఫ్యామిలీ పెరగాలి, ఉన్న ఫ్యామిలీ ఊడిపోకూడదు. చూడు, ప్రేమ గుడ్డిది. గుడ్డిది మాత్రమే కాదు, చేవిటిది, అవిటిది, కుంటిది కూడా. చెబితే వినరు, ఆపితే ఆగరు, ఇలా కాలేదాకా నమ్మరు. అంటే మా అమ్మ నాన్న అది దేవుడు సృష్టిలో నా దృష్టిలో బెస్ట్ క్యారెక్టర్స్ అమ్మా నాన్న. వాళ్ళు గాడ్ అయితే ఇది గాడిద. విసుక్కున్నా ఆదరిస్తారు, కసురుకున్నా కౌగిలిస్తారు, చిరాకు పడ్డా చారదీస్తారు. అస్సలు అమ్మా నాన్నే పర్ఫెక్ట్ చూసుకుంటే చాలు. గుడికి వెళ్ళకల్లా, పూజలు చేయకల్లా. వాళ్ళనంతా నీ వీడితో వెళ్ళిపోతావా? ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయి, గాడా ఈ గాడిద?
టైగర్ వస్తున్నాడు చేస్తాడను బుక్ చేసి వింటరా నోర్మయ్ ఎప్పటికైనా అమ్మ నాన్న గ్రేట్ రా. పేదోడికి డబ్బు విలువ, పస్తుల నోడికి అన్నం విలువ బాగా తెలుసు. అనాథన్ రా, అమ్మా నాన్నలు సూపర్ తెలుసు. అసలు అమ్మా నాన్నలకి తెలియకుండా చేసుకునే పెళ్లి కరెక్ట్ కాదురా. నువ్వేదో వాళ్ళకి ఫేవర్ చేస్తావు అనుకుంటే గాలి తీసేసావు. ఫోన్లో ఫ్యాన్సీకి ఎన్నో ముద్దలు పెడుతున్నావు? నేను అడిగింది ఒక ముద్దేగా. సిగ్గుపడుతున్నావా? నీ మొబైల్ అనుకున్న నాకు ముద్దిచ్చే. ఏమన్నాను? ఎదవలారా. ఒక అమ్మాయిని ఒక ఎదవ పబ్లిక్ లో ఏడిపిస్తుంటే క్రికెట్ వికెట్ అని సొల్లు డిస్కస్ చేస్తున్నారేంట్రా? మీ ఆటను ఎంకరేజ్ చేయడానికి మాత్రం చేయగలిసి కావాలి, కానీ ఒక అమ్మాయి చేరని పబ్లిక్ లో ఒక ఎదవ లాగుతుంటే మీరు రియాక్ట్ అవ్వాలి అన్న. ఒక్క నిమిషం అన్న, ఏదో పర్సనల్ విషయాలు మాడుకుంటాం. నీ పన్ను కానీ ఎదవన్నారు. అబ్బా ఏం పెంచినావన్నా? ట్రై చెప్పాగా రోజు జిమ్మా? డైలీ ఫైట్ ఫుల్ జిమ్ అన్నా. కట్ పని వేసుకుని బాడీలో కట్స్ చూపించడం కాదు, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు అప్పుడప్పుడైనా గట్స్ చూపించాలి. ఒక ఎదవ పబ్లిక్ లో అమ్మాయి నడిపిస్తుంటే ఆడిని కొట్టడానికి పనికిరాని బాడీ అవసరమా? అసలు అవసరమా? ఎవర్రా ఇక్కడ అమ్మాయిలు నడిపించేది? తాట తీస్తా. సార్ కమర్లో ఏంటి సార్ సడన్ గా అపరిచితులు లేచొచ్చాడు? అమ్మాయిలు నడిపిస్తుంది కదా. మరి ఇందాక ఏం చేసేవరా? హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ గొడవ జరుగుతుంది. ఏంట్రా చాలా ఓవర్ చేస్తున్నావు? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నీ క్యారెక్టర్ నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు. నువ్వు ఎదవ పనులే చేయాలి. నా ప్రాబ్లం వల్ల వీళ్ళతో వాళ్ళకి వాళ్ళే మంచోళ్ళని చెప్పి తిరిగేస్తున్నారే. మరి మంచోళ్ళు అన్నాక రియాక్ట్ అవ్వాలిగా. వాళ్ళు మంచోళ్ళైతే మరి నువ్వేంట్రా? ఒరే నేను చాలా మంచోళ్ళరా, అందుకే ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాను. నేను ఎవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? ఒరేయ్ నాకు మా అమ్మ నాన్నే ఎవరని తెలీదు, మీ నాన్న ఎవడైతే నాకెందుకురా? యారా నీకోసం నీ నాన్న సరి చెప్తాడా? సారీ సిస్టర్. గుడ్ బాయ్. బిల్లు కట్టావా? ఈ డ్యామేజ్ కలుపు కట్టి, లేదా మీ నాన్న వచ్చి కట్టమను. ఓకేనా? మంచోళ్ళని అరెస్ట్ చేయడంలో మాత్రం మంచి టైమింగ్ మెయింటైన్ చేస్తారు సార్. అయిపోయి నీకు వచ్చేటి అసలు దొరకకూడదు. గురుజీ రా. చచ్చాను రా. ఏంటి గురించి పోలీస్ స్టేషన్కి వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా? ఉంటే చెప్పండి, కమిషనర్ మనోడే. పోలీస్ స్టేషన్ కా? నేనా? రే చిన్నప్పుడు నా పక్కలో పడుకుని ఉచ్చపోసి నేనే పోసాను ఊరంతా చెప్పినోడివి. నా దగ్గర నీ వేషాలు. ఏదో చిన్నప్పుడు తెలియకుండా పోసాను గురుజీ, అందుకని ఇప్పుడు దాకా చెవులు పట్టి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కదా మూడలేదు గురుజీ. నీకు ప్రతిసారి గుర్తు చేయాలరా, ఇవాళ నీ పుట్టినరోజు. నీదే కాదు, మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ఇవాళే పుట్టినరోజు. అయిపోయి నిజంగానా? హ్యాపీ బర్త్డే టు మీ. ఎండగా శాతం బయలుదేరుతాం గురుజీ. విష్ణుతో మాట్లాడావా? వెళ్దాం గురుజీ. విష్ణుతో మాట్లాడావా? నాసిపేట మాకండి గురుజీ. పదండి. ఏమైందిరా మీకు? ఏదైనా గొడవ పడ్డారా? మీరు వస్తారా నన్ను నిలమంటారా? మీ ఇద్దరి మధ్య ఏమైనా జరుగుండొచ్చు, కానీ వాడిని బెస్ట్ ఫ్రెండ్ పొంది మాట్లాడు. నేనెందుకు గురుజీ చేయాలి? ఆడు నన్ను వద్దనుకున్నాక నేనెందుకు ఎంటెంట పడాలి? ఎప్పుడైతే ఆడు నేను లేకపోతే సంతోషంగా ఉంటానో అప్పుడే నేను డిసైడ్ అయిపోయా. ఆడు నాకు వద్దు. మీరంటే నాకు చాలా ఇష్టం గురుజీ. ఇంకెప్పుడు అడుగుతున్నా నా దగ్గర. వీళ్ళకి అర్జెంట్ గా టైగర్ గాడి ఫోన్ నెంబర్ చెప్పాలి. డాక్టర్ పేషెంట్ ఏదో చెప్తున్నారు. 9 అంటున్నారు డాక్టర్. నో టైం టు వెయిట్. డాక్టర్ వెంటనే ఎనస్థీషియా ఇవ్వండి. ఓకే సార్. 0 అంటున్నారు డాక్టర్. డోంట్ డిలే, స్టార్ట్ ద ప్రొసీజర్ ఇమిడియట్లీ. వెయిట్ డాక్టర్. అతను ఎవరో ఇంతవరకు ఎవరికి తెలియదు. ఒకవేళ తనకు తెలిసిన వాళ్ళ నెంబర్ చెప్తున్నాడేమో. సార్ సిస్టాలిక్ బీపీ ఇస్ డ్రాపింగ్. గివ్ మీ ఎ పేపర్ అండ్ పెన్. కమ్ ఆన్. 903 చెప్పండి. 903 నెక్స్ట్. తర్వాత డాక్టర్ ప్లీజ్ అండర్స్టాండ్, ఇతని హార్ట్ రేట్ బాగా డ్రాప్ అవుతుంది. 2
ఓకే టూ తర్వాత నెక్స్ట్ చెప్పు డాక్టర్ హీస్ గోయింగ్ అన్కాన్షియస్ ట్రై టు అండర్స్టాండ్ కమ్ ఆన్ ట్రై 9032 యు సెడ్ ఇట్ సర్ ప్లీజ్ 1 మినిట్ 3 come on doctor condition is very critical right we may lose him 2 come on bp is falling drastically immediately ga start cheyali 4 more numbers come on try 3 come on doctor please we are losing him sir heart rate is below 40 per minute sir come on what next right cheppu oh he is going unconscious check the readings sir bp and pulse are falling down sir ఇంజెక్షన్ ఇవ్వండి 8 నెంబర్స్ చెప్పారు సార్ ఇంకొక నెంబర్ చెప్పున్నా సరిపోయింది 2 0 ఇక నాకు టెన్షన్ లేదు. వాడు వస్తాడు నా కోసం, నా టైగర్ వస్తాడు నా కోసం. నాకు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఏం మనిషి మీరు, ఇంకోసారి నా లైఫ్ లో ఎంటర్ The person you are dialing seems unavailable to take calls right now. సార్ ఈ నంబర్ ట్రై చేస్తుంటాను. అలాగే నేను ఇప్పుడే వస్తాను. అలాగే మాజీ ఎక్ చాయ్. ఏంటి పొజిషన్? ఆపరేషన్ జరుగుతుంది, బతకడం కష్టమే. బతకాలి. ఆడంతటాడు చచ్చిపోతే మనం గెలిచినట్టు ఎలా అవుతుందిరా? వాడు బతకాలి, మనమే చంపాలి. కానీ వాడు లోపలికి వెళ్ళే ముందర ఫోన్ నంబర్ చెప్పాడంట. ఆ నంబర్ కలవట్లేదనుకో, ఒకవేళ కలిసి వాడు మంచి ఇక్కడికి వస్తే పోతాడు. ధర్మాల ప్రకారం కాశీ అతిపెద్ద శ్మశానం. ఇక్కడికి చచ్చి వచ్చేవాళ్ళుంటారు, వచ్చి చచ్చేవాళ్ళుంటారు. అలా ఎవడొచ్చినా సరే పోతాడు. ప్లీజ్ సార్, వదిలేదు సార్. మా అమ్మ నన్ను వదిలేదు సార్, మీకు దండం పెడతా సార్. అదెక్కడా? దాంతో మాట 10 రోజులు సార్. నిజంగా అది ఎక్కడుందో నాకు తెలియదు సార్. ఆపని చెప్పండి సార్, ప్లీజ్ సార్. చచ్చిపోతాను సార్, ప్లీజ్ సార్, ఆపని చెప్పండి సార్. దాని ప్రాణాలు కాపాడడానికి మీ అమ్మా నాన్నని చంపుకోకు. నాకు నిజంగా ఏం తెలియదు సార్. నేను చెప్పి నమ్మండి సార్, ప్లీజ్. చెప్పే తను హైదరాబాద్ లో ఒక అబ్బాయిని ప్రేమించింది సార్. అంతకు మించి నాకు ఏం తెలియదు సార్. ఆప చెప్పండి సార్. చంపేండ్రా. ప్లీజ్ సార్, కాలు పట్టుకుంటాను సార్. నిజంగా నాకేం తెలియదు సార్. వాళ్ళు వదిలిపోయి చెప్పండి సార్. చంపొద్దని చెప్పండి సార్, ప్లీజ్ సార్. మాకు నిజంగా పాపం తెలియదు సార్. చంపొద్దని చెప్పండి సార్. చెప్పండి సార్, ప్లీజ్ సార్. నిజంగా ఏం తెలియదు సార్, ప్లీజ్. దీనికి ఏం తెలీదు. దాని గురించి ఏ చిన్న విషయం తెలిసినా చెప్పు, లేదంటే వీళ్ళు చేస్తారు. సార్, పేషెంట్ ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ రేర్. మేము బ్లడ్ బ్యాంక్ లో ట్రై చేస్తున్నాం, మీరు ట్రై చేయండి. రే, అర్జెంట్ గా ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి. మన వాళ్ళందరికీ చెప్పు, ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేయి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? బి పాజిటివ్ సార్. ఓ మీది సార్? ఓ నెగిటివ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏబీ నెగిటివ్. మీకు కరెక్ట్ తెలుసా? నాకెందుకు తెలీదు, నాది మా పెద్ద ఇది ఒకటేగా. ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన రారు. మీరు ఒకసారి రండి సార్. దేనికి సార్? దేనికేంటి సార్, మీరు మనిషి కాదు, దేవుడు సార్. నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నన్ను ఎవరు ఇలా అనలేదు సార్. అందరూ రౌడీ ఎదవా, గుండా ఎదవా అన్నారు. మీరు ఒక్కరే దేవుడు అన్నారు సార్. అదండి, మీరు ఎక్కడ రమ్మని వస్తా, ఏం చేయమన్నా చేస్తా సార్. జస్ట్ బ్లడ్ ఇవ్వండి సార్, అంతే. మీకా? కాదు, మనం కాపాడమే అతనికి. అమ్మా, ఏంట్రా ఇది, ఏమైంది? అది ఫైల్స్ ప్రాబ్లం అయ్యి ఇమీడియట్ గా. ఈయన మీ ఫ్రెండ్ అండి? అవును సార్. మీ ఫ్రెండ్ దేవుడు సార్. ఇందాక ఒకతనికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అతన్ని హాస్పిటల్ తీసుకోవడానికి నాకు సాయం చేశాడు సార్. ఇప్పుడు అతను ప్రాణం కాపాడడానికి బ్లడ్ కూడా ఇస్తున్నాడు సార్. మీరెంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి ఫ్రెండ్ దొరకడు సార్. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే, చూస్తున్నాండి.
పీక నొక్కి చంపేరాని పంపిస్తే రక్తం ఇచ్చి కాపాడుతున్నావా? నువ్వు మనిషివా పశువా? దేవుడిని అంటారా? ఐఎమ్ సారీ టు సే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. 99% బతకడం కష్టం. 1% ఛాన్స్ ఉంది కదా సార్. దానికి బయట నుంచి స్పెషల్ సర్జన్ పిలవాలి. ఆల్మోస్ట్ 1.5 lakhs ఖర్చు అవుతుంది. ఎవరిస్తారు? అతను ఇచ్చిన నెంబర్ కూడా పనిచేయట్లేదు. మీరు డబ్బు గురించి ఆలోచించండి సార్, బతికించండి. ఎంతైనా నేను పే చేస్తాను. ప్రాణం ముందు డబ్బెంత సార్? అతనికి మీరేమవుతారు? సాటి మనిషిని సార్, అంతే. హలో, ఎలా ఉంది అతనికి? చాలా క్రిటికల్ గా ఉంది. స్పెషల్ సర్జన్ పిలిపిస్తున్నారు. 1,00,000 దాకా అవుతుంటా. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎలా? మన కార్ నమ్మేసి లేట్ చేయకండి. కార్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా? శత్రు ఇంకా ప్రాణాలతో ఉంటే ముద్దెలా దిగుతోందిరా మీకు? డిశ్చార్జ్ అయ్యాక ఆడిని వేసేమని కమిషనర్ రిక్వెస్ట్ చేశాడు. 6 గంటలకి కమిషనర్ డిశ్చార్జ్ అవుతాడు. 8 గంటలకి నాన్నకి భోజనం పెట్టండి. కొత్త ఫోన్ ఫస్ట్ కాల్ రా. హలో హలో, मैं काशी से बोल रहा हूँ. आपका आदमी? యా రాంగ్ నెంబర్ హే. ఫోన్ ఇటే. ఎవర్రా? నీ మొగుడు రా. కాసినిచ్చాడా? పోతావా? మన బ్యాచ్ కాదులే. మళ్ళీ చేస్తున్నాడు రా. నీ స్టైల్లో 2 తగిలించి పడి ఉంటాడు. అందరంటావా? హలో सुनो, मैं काशी से. ఒరే ఏట్రా నీ బాధ? రాంగ్ నెంబర్ అని చెప్పానా? నాకు గనుక వెళ్ళిందనుకో, నాకు హిందీ రాకపోవచ్చు బూతులు పోవచ్చు రోయ్. యూనివర్సల్ లాంగ్వేజ్ కళ్ళలో గురించి దొబ్బేస్తాను. ఎడే మనోజ్ సార్. ఒరే ఇది మళ్ళీ చేస్తున్నాడు రా. ఎంతవా ఫోన్ ఎవడు కనిపెట్టాడు కానీ అది ఇంటి అడ్రస్ కనుక్కెళ్ళండి చంపేయాలరా. ఇప్పుడు ఇస్తాను చూడు. హలో హలో, मेरा नाम मनोज है. ఒరే तुझे मैं देखा मुन्नी बदनाम दबंग गब्बर सिंह. ఎలా ఇచ్చాను రా? అచ్చి బాబు, ఎంత హిందీ ఎప్పుడు చేసిందిరా నీకు? అదేంటో కోపం వస్తే ఆ లాంగ్వేజ్ వచ్చేస్తున్నారా. ఒరే ఏట్రా కావాలి నీకు? దొబ్బేస్తున్నావు నన్ను. Will you stop the vehicle and listen to me first? ఒరే ఇంగ్లీష్ లో మాట్లాడిన ఈగో హత్య చేశారు. పక్కా పహ. ఒరే ముందు నీ అడ్రస్ చెప్పరా. యు టెల్ లైక్ అమ్ము. Shut up and listen to me. సారీ, మీరు తెలుగు వారిలో ఉన్నారు. అతను మీ ఫ్రెండ్ రిలేటివ్ నాకు తెలీదు. తనకు మేజర్ యాక్సిడెంట్ అయింది. క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. తనే నాకు మీ నంబర్ ఇచ్చాడు. ఒరే కాశీలో ఫ్రెండ్స్ ఎవరు లేరురా. ఆల్ ఫ్రెండ్స్ రాజమండ్రే. మహా అయితే హైదరాబాద్ రా బాబు. నో, ముందు నేను చెప్పేది వినండి. హీస్ 5 feet 10 inches హైట్. హీస్ ఫేర్. కుడి కనుబొమ్మ మీద ఒక ఘాటు ఉంది. చెస్ట్ మీద ఒక మచ్చ ఉంది. 10th క్లాస్ మార్క్ షీట్. మోల్ ఆన్ ద చెస్ట్, మోల్ ఆన్ ద హ్యాండ్. అయితే ఏంటి? నో 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 నో. A cut on his right eyebrow and a scar on his chest. ఒరే అరిగిపోయిన టేప్ రికార్డులో ఎన్నిసార్లు స్కార్ అంది బ్రో, స్కార్ అంది బ్రో. మళ్ళీ ఏమన్నారు సార్? అతని రైట్ ఐబ్రో మీద ఒక ఘాటు ఉంది. మా విష్ణుకి ఏమైంది సార్? విష్ణు, మా విష్ణుకి ఏమైంది సార్? మా విష్ణుకి ఏమైంది సార్? మా విష్ణుకి ఏమైంది సార్? విష్ణుకి ఏమైంది సార్? ఇప్పుడు ఎలా ఉంది ఆ కుర్రాడికి? ప్రాణానికి అయితే ప్రమాదం లేదన్నారా. ప్రస్తుతానికి ఐసీలో పెట్టారు. హలో అన్నా, అతని యూరిన్ టెస్ట్ పంపించు.
ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? ఎవరు పంపారో? శుక్లా వేసేసారా? ఏంద్రా వేసేది? ఈ కాశీ నీదై ఉండొచ్చు, కానీ ఇక్కడ కాసేది ఈ టైగర్ గాడు. ఎవడ్రా నువ్వు? ఫ్రెండ్ రా. ఒకడి మీద పగ పెంచుకునేటప్పుడు ముందు తెలుసుకోవాల్సింది ఆడి గురించి కాదు, ఆడికి ఎవడన్నా ఫ్రెండ్ ఉన్నాడా, ఆడి ఎలాంటోడు, ఏం చేస్తుంటాడని తెలుసుకోవాలి. కాదు కూడదు సంపేత్తా నరికేద్దాం తయారయ్యావనుకో, ఇప్పుడు దాకా కాశీకి చచ్చాక వచ్చిన వాళ్ళని చూసుంటావు, వచ్చాక చచ్చిన వాళ్ళని చూసుంటావు, కానీ చంపడానికి వచ్చిన వాళ్ళని చూసుంటావు చూడాలనుకోకు. నా మీద ఏమైనా డౌట్ ఉంటే ఇందాక తనులు తిన్న మీ ఎదవలన్నాడు, క్లారిటీ ఇస్తారు. ఇంకోసారి నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వదు. నాకు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీకు నా మీద ప్రేమ కాదు, అసూయ. అడుగుల విషం రా నువ్వు, విషం రా. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు సార్. థ్యాంక్స్ ఎందుకండి? కాదు సార్, ఈ కాలంలో అయిన వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు సార్. అలాంటిది మావాడు ఎవడో కూడా తెలియకుండా మళ్ళీ అంత డబ్బు ఖర్చు పెట్టి మామూలు విషయం కాదు సార్. మామూలు విషయమే సార్, మనుషులు మనుషుల్లా ఉంటే చాలా మామూలు విషయం. టేక్ కేర్ ఆఫ్ యూ. ఇంకా చావలేదు, బ్రతికే ఉన్నాను. వాడు కట్టుతో కొట్టాడా ఇనప రాడుతో కొట్టాడా? చేత్తోనే కొట్టాడు. ఎక్కడి నుంచో వచ్చి మన రక్తాన్ని కళ్ళ చూశాడంటే వాణ్ణి పొలిమేర అవతల కాదు, ఈ గడ్డ నడిబొడ్డున నరకాలి, ఇదే భూమి కింద పాతెయ్యాలి. విశ్వాస్, ఆ రతిశంకర్ ఎక్కడున్నాడో కనుక్కో. నమస్కారం విశ్వాస్ జీ. అదేంటి మీరొచ్చారు? ఒక్క కబురు పెడితే నేనే వచ్చి మిమ్మల్ని కలిసేవాడిని కదా. రండి రండి, లోపలికి మాట్లాడుతున్నాను. పర్వాలేదు, చెప్పండి. చూడు బాబు, వాళ్ళు ఎదిరించి ఈ ఊరు దాటి వెళ్ళినవాడు ఒక్కడు కూడా లేడు. వాళ్ళ సంగతి నీకు తెలీదు. రాత్రి ఏదో 4 వస్తే మేనేజ్ చేశావు. ఇప్పుడు కనీసం 10 మంది వస్తారు. 10 మంది కాదు తాత, 18 మంది వస్తారు. కాదు, వచ్చేసారు. వచ్చేసారా? ఎక్కడ? ఈ టేపు ఒకడు ఏ కాలుగా అయితే కట్టుకున్నాడో అదే కాలు మీద కుంటుకుంటూ వస్తున్నాడు. ఆడితో పాటు ఇంకో 3. ఈ టేపు ఒకడు ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని పూర్తిగా మర్చిపోయి నడుస్తూ సరసాలాడుతున్నాడు చూడండి. ఆడితో పాటు ఇంకో 4. మనకెదురుగా వీల్ చైర్ మీద ఉన్నామని సంగతి కూడా పూర్తిగా మర్చిపోయి కాలు ఊపుకుంటూ ఫోన్ వాడుకుంటూ బండోడు వస్తున్నాడు. వాడు అనుకున్న 4. ఇక ఫైనల్ గా నీ వెనకాల చేతిలో ఎక్స్రే పట్టుకుని బ్లడ్ టెస్ట్ దగ్గర కూర్చున్నాడు చూడు. ఆడితో పాటు 4. మొత్తం 18 మంది. భయపడక బాబు,
నీ పేనాలు నేను కాపాడేస్తాను. ఆ ధైర్యం చాలు తాత. ఇన్నాళ్ళు విష్ణు లైఫ్తో ఈలాడే. ఇప్పుడు నేను వీళ్ళతో ఆడతా, ఆట ఆడతా. ఇందులో గమ్మత్ ఏంటంటే వీళ్ళలో ఎవడికి టైగర్ అంటే నేనేం తెలీదు. ఐసీలో ఉన్న విష్ణు గారిని ఎప్పుడైనా చంపొచ్చు. ముందు వాడికి కాపలాగా సార్ టైగర్ గడ కూడా తెలిసి నేసేయండి. సరే మామ. ఎక్కడికి వెళ్ళారా? ఫోన్ చేసేంత వరకు ఎవరు అటాక్ చేయొద్దు. ఓకే, వెళ్ళండి. ఈ ఆపరేషన్ గీడే మెయిన్ బోర్డు. అమ్మమ్మ వీడు ఫోన్ చేసి చెప్పేదాకా వాళ్ళు అటాక్ చేయరు. ముందు వీడి ఫ్యూజ్ పికేయాలి. పక్కగా ఉంది. పార్కింగ్ ఎక్కడ కాదు, అక్కడ. కారు తీయండి. అంబులెన్స్ ఎమర్జెన్సీ కేసులతో వస్తాయి. తీయండి. మనం వచ్చిన పని అయిపోయింది. మెయిన్ స్విచ్ ఆగిపోయింది. టైగర్ ఇక నువ్వు మొదలెట్టాయి. హలో 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 అన్న, ఆడికి ఏసేయమంటావు? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రా బావా. నువ్వు కూడా తినరా? నీకు అర్జెంట్గా 3 నెంబర్లు మెసేజ్ పెడతా. నువ్వు ఏం చేస్తావు, ఎలా చేస్తావు నాకు తెలియదు. నెక్స్ట్ గంట సేపుకి 3 నెంబర్లు కంటిన్యూస్ గా బిజీగా ఉండాలి. కాల్ కట్ అవ్వకూడదు. ఓకే డన్, నేను చూసుకుంటాను. మేము చూసుకుంటాం. కుమ్మేయండి. హలో హలో డార్లింగ్. హలో, నేను గుర్తుపట్టలేదా? ఏ ఫర్ పద్మజ, ఎక్స్ ఫర్ నో, ఏ సి ఫర్ సరోజ, ఎల్ ఫర్ రాంగ్. నర్సు నీలిమా. నీలిమా మరెవరు నువ్వు? నేను నీ చిన్నప్పటి లవర్ని. చిన్నప్పటి కుడి వెనక నా సామి. అబ్బా. ఏ జమునాబాయ్, బావునావా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నైటీలో ఉన్నా. అరే డే టైం కదా. సమ్మర్ కదా. ఓ ఇది కూడా లాజికే కదా. హలో హలో, ఎవరు? నేను నాగార్జున మాట్లాడతాను. మీరెవరు? కోటేశ్వరం నుంచి. మీరు నాగార్జున గ్యారంటీ ఏంటి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే మహేష్ బాబు. ఇప్పుడు ఓకేనా? నాగార్జున గారు ఓకే సార్. నేను రాజశేఖర్ మాట్లాడుతున్నాను, చెప్పండి సార్. హలో, కంగ్రాట్ సార్, మీకు కొడుకు పుట్టాడు. కొడుకు నాటిడానికి ఇంకా పెళ్లి కాలేదు. కాయ కాయాలంటే నీళ్ళే పోయాలా, కొడుకు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాలా. మీకు కొడుకు పుట్టాడంతే. నాకు కొడుకు పుట్టాడు. యా. ఎక్కడ? బ్యాంకాక్ లో. బ్యాంకాక్? నాది ఎప్పుడు బ్యాంకాక్ పోలేదు. ఆ అమ్మాయి ఇండియా వచ్చిందిగా. పాయింటే. కాస్త జరగండి భయ్యా. టైగర్ గారు మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. వారిని 18 మందిలో 4 మూసేశాడు. ఏ జమునాబాయ్, నీ గురించి ఆ లేడీస్ టాయిలెట్ లో 2 కవితలు రాశాను, గుర్తున్నాయా? సచ్చినోడా, ఇంకా కవితను మర్చిపోలేదా నువ్వు? ఏ కవిత కాదు, కవితం. కవితం. కవితమా? చెప్పు. జమునాబాయ్ జమునాబాయ్, నేనే నీ కాబాయ్, నీ సోపే లై బాయ్. సరే బాయ్ బాయ్, గుడ్ బాయ్. వింటున్నా. ఇంకో కవితం చెప్తా. సరే చెప్పు. అవును, మీరు తెలియట్లేదు కదా, ఇది కాశీ. నేను అదే చెప్తున్నాను. మీ ఫ్రెండ్ కాశీ విశ్వనాథ్ నా ముందు కూర్చొని ఉన్నాడు. వాడికి ఇవ్వండి. మీ ముందు కూర్చోవడం ఏంటి? లేచి నుంచోమని చెప్తాను. నువ్వు నించోమన్నా నించోలేరు, ఎందుకంటే వారు కూర్చుంది హాట్ సీట్ లో కాబట్టి. దేనికి? ఇప్పటిదాకా మీ ఫ్రెండ్ 50 లక్షలు గెలుచున్నారు. లాస్ట్ క్వశ్చన్ కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే ₹1 కోటి ఆయనకి. ₹1 చెప్పండి సార్. హలో మామ, నేను రా. మగవాళ్ళు ఒకటి ఉంటుంది, ఆడవాళ్ళు 2 ఉంటాయండి. ఏంటిది? 1 సెల్ ఫోన్లు, 2 ఇంటి పేర్లు, 3 చెప్పులు, 4 ఏమో కార్లు అంట. త్వరగా చెప్పరు బాబు, ₹1 పోతుంది. త్వరగా చెప్పు. అబ్బా చెప్పరు, త్వరగా పోతున్నాయి. త్వరగా చెప్పండి, మీ ఫ్రెండ్ ₹1 పోతున్నాయి. 4 కారు. నీ పొంద, మీ ఫ్రెండ్ కి ₹1 దొబ్బిని. టైగర్ గారు మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. ఇప్పటికి 8 మందిని మూసేసాడు. మీరు అర్జెంట్ గా బ్యాంకాక్ వచ్చేయండి. బ్యాంకాక్ ఇప్పుడు నాది దగ్గర పాస్పోర్ట్ లేదు. పోనీ ఆధార్ కార్డు ఉందా?
డ్రైవింగ్ లైసెన్స్ అసలు నీ దగ్గర ఏముందిరా? కత్తి. ఆ కత్తి తీసుకుని అర్జెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ చెప్పు నాకు కత్తి లాంటి కొడుకు పుట్టాడు, నేను అర్జెంట్ గా బ్యాంకాక్ వెళ్ళాలని. వాళ్ళు ఏం చేస్తాయి? పాస్పోర్ట్ ఇస్తాయి. అది తీసుకుని అర్జెంట్ గా బ్యాంకాక్ వచ్చాయి. పోలీసులు పాస్పోర్ట్ ఇస్తాయి. ఇంకా క్వశ్చన్ లేండి సార్. మీ అబ్బాయి ఇక్కడ నాన్న చూడాలని ఏడుస్తున్నాడు సార్. అప్పుడే నాది బిడ్డకు మాటలు వచ్చాయి. మాటలు లేవు సార్. మీ అబ్బాయి ఇక్కడ పాటలు పాడేస్తున్నాడు. మీ గురించి పాటలు కావాలంటే వినండి. నాన్నని చూడాలి నాన్న మేరే లాలా లాలా మేరే కన్నయ్య జోజో. చూసారు సార్ మీ అబ్బాయి ఎంత వేదన పడుతున్నాడు మీ గురించి. ఒకసారి నాది నా బిడ్డతో మాట్లాడతాయి. అంటే ఇప్పుడైనా సార్ పాడబడాడు అలా పాడుకుంటూ స్కూల్కి వెళ్ళాడు సార్. వచ్చి ఆడుకుంటూ రాగానే అప్పుడు లైన్ లో ఉండే నాది లైన్ లో ఉంటాయి. గారు మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు. ప్రతిభ ప్లాన్ అంతా ఓకే కదా? అన్ని మనం అనుకుంటే జరుగుతున్నాయి. డౌట్ రాకుండా ఫినిష్ చేయండి. అలాగే బాయ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. కలేష్ బాయ్, కలేష్ బాయ్. ఇది భక్తి కవిత్వం. గంగలో ములిగితే నా గోషి ఊడింది. నాది బిడ్డ మ్యాగీ నూడుల్ లాగా 2 నిమిషాలలో పుట్టింది, మాట్లాడింది, పాట పాడింది, ఈ స్కూల్ కి పోయింది. నాది లైన్ లో ఉండాలి. ఏంటి అందరు ఫోన్లు ఎంగేజ్ వస్తున్నాయి? అరే అంత మంది వస్తే ఇంత మిగులుతాయి. వాడు మనందరిని ఎదనం చేసి ఆడుకుంటున్నాడు. అడుగునా పారిపోతున్నాడు. పక్కకి సార్. పాపం సార్. చచ్చిపోయిన డిస్టర్బ్ చేస్తారా? బుద్ధి లేదు మీకు. నీది చచ్చిపోయిందా? మరి మార్చర్లోకి మసాజ్ కోసం వస్తారా? నీ స్టమక్. అరే తాగుతున్నాం రా. లాజిక్ తమ్ముడు. బతుకున్నోడు తాగితే పోతాడు, పోయినోడు తాగితే పుడతాడు. అందుకే చిన్నప్పుడు సంగీతం నేర్చుకోమన్నారు పెద్దలు, లోక జ్ఞానం తెలుస్తుందని. అరే నువ్వు చచ్చిపోలేరా, బతుకున్నావు. నేను చచ్చిపోయిన తొట్టు, నేను చచ్చిపోయా మరి మరగా నేను చచ్చిపోయినా. ప్రూఫ్ ఏంటి? నేను ప్రూవ్ చేస్తా. అదిగో మా అక్క కాంచన, మా చెల్లి ప్రేమ కథా చిత్రం, మా అత్త పిశాచి, మా పిండి గీతాంజలి, అదిగో మా తాత అరుంధతుల ఎవరు పశుపతి బొమ్మాలే. ఆడే డాడీ పిజ్జా, బాబాయ్ పిజ్జా 2, న్యూ అడ్మిషన్ గంగా, గ్లాడ్ టు మీట్ యు, మై సెల్ఫ్ కాశ్మోరా. డిస్టర్బ్ చేయకు, నేను చచ్చిపోయాను. థ్యాంక్ యూ. శివం సైలెంట్ గా ఉంటేనే రెస్పెక్ట్. అరే ఎట్లా పోయినవరా నువ్వు? పెళ్లి కొడుకు వచ్చాను. నేను ఎలా చనిపోయాను గుర్తొచ్చాను. ఆడు చెప్పాడు. ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్. పేరు? అదేదో పెద్ద యానిమల్ పేరు. టైగరా? టైగర్. టైగర్ నీకు చెప్పింది? నువ్వు ఇప్పుడు చచ్చిపోయావు. అవును చచ్చిపోయా. వెళ్ళి దాని మీద పడుకో. అలాగే. అరే ఓ ఆడు నీకు ఎప్పటి నుంచి తెలుసు? 24 ఇయర్సా? అవర్సా? మినిట్స్. 24 minutes కింద నా ఫ్రెండ్. నీ పత్తేడు వచ్చాడు. ఎంటర్ ది టైగర్. ఏం జరుగుతుందా? రాయ్ ఏం జరుగుతాయి? నైట్లు డాన్స్ చేసినా ఆడు వాకింగ్ చేసిండు. రాయ్ కోడిది గుడ్డు డైరెక్ట్ గా పేనంకి పడ్డట్టు నీది మా చేతిలో పడ్డాయి. నీ బతుక ఆమ్లెటే. రాయ్ అరే వదులురా. నేను పట్టుకోలేదనా? ఏమిటి జరుగుతుంది? అరే కాళ్ళు లేచలేవరా? అన్నా ఇంజక్షన్ అన్నా. ఎవడు కూర్చుతాయి? రాయ్ నీది వెళ్ళు. నా కాళ్ళు కదట్లేదన్నా. నాది కదలట్లేదన్నా. నాయి కదలట్లేదన్నా. నా కాళ్ళు కదలట్లేదన్నా.
అరే నాది కూడా లెగుస్తలేదు. అన్నా నీ సైజు చూసి 2 పెట్టినానా? రే నిధి ఏం చేసారా? ఏది కదులుతలేదు. గ్రౌండ్ అయితే బ్యాటు బాల్ అయితే ఆడేవనరా, హాస్పిటల్ కదా సూదులు సిరంజులు వాడా. సిస్టర్ మా వాళ్ళకి కాస్త ఈ సూదులు సిరంజులు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అది లోకల్ ఎనెస్థిషియా, మత్తు కోసం ఆపరేషన్ ముందిస్తారు. కాకపోతే మీకు కొంచెం ఎక్కువ డోస్ ఇచ్చారు. ఇంకో 24 గంటల వరకు మీరేం చేయలేరు. ఏమీ చేయలేమా? అది సంగతి. నువ్వు ఎట్రా ఇంత రక్షణ చేస్తున్నావు? అసలు నీకు వచ్చినా లేదు తెలుసా? గుచ్చలేదా? అవును. అందరికి పొడి చేస్తే నాకు జరిగింది ఎవడు చెప్తారా? మా విష్ణు గారిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? చెప్పాను కదా బాబు, ఈ పేన నేను కాపాడతానని. కాపాడేశారు బాబు, కాపాడేశారు. మా విష్ణు గారిని ఎందుకు చంపాలనుకుంటున్నారో? ఆ రోజు అమ్మాయి గారి నిశ్చితార్థం, కానీ తెల్లవారుజామున మీరే చూడండి. కులం పరువు మంట కలిపి వీడితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. పారిపోతుంటే మనోళ్ళు చూసి పట్టుకొచ్చారు. ఏంట్రా ఇది? నాకు ఇంకో దారి తెలియలేదు నాన్న. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. ఈ ఇంటి ఆడపిల్ల చెయ్యి పట్టుకుని లేపుకుపోవడానికి సిద్ధపడ్డాడంటే వీడి కాళ్ళు చేతులు నరికేయాలి. కాళ్ళు చేతులు నరకడం కాదు, వీడి తాళి తీసేయాలి. ఆపండి! వాడి తల తీసినంత మాత్రాన మన పరువుని పర్మనెంట్ గా కాపాడుకున్నట్టు కాదు. గంగ రానన్నా తీసుకెళ్తే వాడు ఎత్తికెళ్ళినట్టు. వస్తా తీసుకెళ్లరా అంటే అది లేచిపోయినట్టు. వాడి తప్పెంతుందో దాని తప్పు అంతే ఉంది. వాణ్ణి నరికితే పరాయోడు మన పిల్లని చూడ్డానికి భయపడతాడు. దాన్ని కూడా నరికితేనే మన పిల్లలు పరాయి ఓళ్లను చూడ్డానికి భయపడేది. ఇద్దరిని నరకాల్సిందే. ఆపండి! ఏం విశ్వాస్, ఈ రోజు దాకా ఈ కులం పరువు తీసే పని ఎవరు చేసినా ఇదే శిక్ష వేశాం. ఇప్పుడు ఆ తప్పు నీ కూతురే చేసింది. నీ కూతురు కదా అని మర్చిపోదామా? అలాగే మన కులం పరువు గాలి కుదిరేద్దామా? గడ్డ గౌరవం మంట కలిపేద్దామా? కులం సంకరమైపోతే పవిత్రత పోద్ది. కట్ట తెగితే వరద ముంచేస్తుంది. కట్టుబాటు పోతే కులం భ్రష్టు పట్టిపోద్ది. చెప్పు, ఏం చేద్దాం? పరువు ముద్దు ప్రాణమెత్తనకారం చంపేమనండి. విష్ణుని వదిలేయండి నాన్న. ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వెయ్యాలనుకునే వాళ్ళకి వీళ్ల చావొక హెచ్చరిక కావాలి. వీళ్ళిద్దరినీ ఊరి చివరికి తీసుకెళ్లి తలలు నరికి చంపండి. నక్షత్ర పేరెలా ఉంది? మనకి అమ్మాయి పుడితే ఈ పేరే పెడదాం. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో. నీకు నచ్చిందా?
కోరితే మళ్ళా ఏంటి అవుతారు? ఎన్నిసార్లు ఏడిపిస్తారా? వాళ్ళు ఇంకెప్పుడు కనిపించుకున్నా చూడు, అప్పుడే కొడదాం అనుకున్నా. కానీ నేను లేకపోతే హ్యాపీగా ఉంటానన్నామని ఆగిపోయాను రా. సంవత్సరం ఎదురు చూసారా నీ కబుర్ కోసం, ఇలాగా పంపేదే. పోరా, సర్లే నువ్వేం బాధపడగా, అది నేను వచ్చాగా మొత్తం సెట్ చేస్తాలే. రెస్ట్ తీసుకో, సెట్ చేస్తాను నాగా. మామూలు విషయం సార్, మనుషులు మనుషుల్లా ఉంటే చాలా మామూలు విషయం. యాక్సిడెంట్ కేసు అంటండి. సార్ మిమ్మల్ని చీఫ్ డాక్టర్ గారు రమ్మంటున్నారు. టైగర్ అంటే నువ్వేనా? అవును సార్. అర్జెంట్ గా మీ వాడిని తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపో. అది సార్, ఇంకా ట్రీట్మెంట్ అవ్వకుండా. ట్రీట్మెంట్ ఆపేయమని ఇప్పటికే మా మీద ప్రెజర్స్ ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేసావనుకో చంపేయమని ఆర్డర్స్ కూడా రావచ్చు. హానర్ కిల్లింగ్స్, పరువు హత్యల గురించి విన్నావా? వేరే కులం వాళ్ళని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా వీళ్ళు చూస్తూ ఊరుకోరు, దారుణంగా చంపేస్తారు. వాళ్ళని వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా. బయట డెడ్ బాడీ ఉంది చూసావుగా. జస్ట్ నీ ఫ్రెండ్ కి సహాయం చేసినందుకు అతను మెడ కోసారు. కానీ ఇక్కడ రికార్డ్స్ లో అది యాక్సిడెంట్ గా ఉంది. ఇక్కడున్న కేసులన్నీ ఇంతే. డాక్టర్ ఏంటి మీరేలా అంటే ఎలా సార్? ఇక్కడ పోలీసులు చేయలేరా? సారీ బ్రదర్, నీ బాధ చూసి నాకు నవ్వు వచ్చింది. ఐఎమ్ భాస్కర్ పటేల్, సిఐ. ఒకప్పుడు, ఇప్పుడంతా నన్ను పేషెంట్ పటేల్ అంటున్నారు. డ్యూటీలో జాయిన్ అవ్వ కొత్తలో నీలాగే ఆవేశంతో వీళ్ళ మీద వీళ్ళ కులం పిచ్చి మీద కోపంతో ఒక పరువు హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వీళ్ళ ఊరెళ్ళాను. వెళ్ళాక తెలిసింది వీళ్ళు చాలా పవర్ఫుల్ అని. నా ఉద్యోగం కూడా పీకించేశారు. దాంతోపాటు బోనస్గా నా చేయి కూడా. వీళ్ళనేం చేయలేం బ్రదర్, ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళే. చూడు బ్రదర్, నీకున్న రెండే ఆప్షన్స్. ఒకటి ప్రాణాలతో పారిపోవడం, లేదా చచ్చిపోవడం. ఆలోచించుకో. హలో, ఇంకా చాలు ఆపేద్దాం. నీ కూతురు నీకు అప్పచెప్పేసి మా ఫ్రెండ్ని వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. ఇంకెప్పుడు కాసి చుట్టుపక్కల రాకుండా చూసుకుంటా. డీలోకేనా? డీలోకేనా? ఓకే. విశ్వాస్, కూతురు రూపంలో పోయిన పరువు దాని చావుతోనే తిరిగొస్తుంది. దాన్ని తెచ్చిన వాణ్ణి నరికితే మనకి మర్యాద పెరుగుతుంది. దాని తర్వాత ఐసీయూలో ఉన్నవాడిని చంపేస్తే కథ సుఖాంతమవుతుంది. రాణి, గంగ నాతో పాటు బైక్లో వస్తే అందరూ గుర్తుపడుతున్నానని తనని ఒక చోట దాచిపెట్టాను. విష్ణు ప్లీజ్. నువ్వు ఇక్కడే ఉండు ప్లీజ్. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వస్తాను. వద్దు విష్ణు, నేను కూడా వస్తాను. నువ్వు సేఫ్గా ఉండాలంటే ఇక్కడే ఉండాలి గంగ.
గారు మీకు ఫోన్. హలో హలో విష్ణు. ఎవరు? విష్ణు గాడి ఫిగరేనా? వస్తున్నా విష్ణు, నీ దగ్గరికి వస్తున్నా. ఐ లవ్ యూ విష్ణు. లవ్ యూ. మాట్లాడేసావుగా, ఇప్పుడు ఆలాపీసా నీ గాడికి అట్టుకొస్తున్నాలే. హే టైగర్, నీ లైఫ్ సెట్ చేస్తాను చెప్పాను కదరా, నువ్వు రెస్ట్ తీసుకో. రెస్ట్ అంటావేంటి? విష్ణుకి ఏమైంది? విష్ణు రాకుండా నువ్వు వచ్చావేంటి? అడుగుతుంటే చెప్పవేంటి? ఇంత ప్రాణం మిగిలిందంటే దాన్ని కూడా కులం పిచ్చెక్కిన మీ అదవులు తీసేయాలని చూస్తున్నారు. ముందు నువ్వు వాడిని తగులుకున్నావు, ఇప్పుడు మీ కులపోలు తగులుకున్నారు. నేను అడిగి అప్పుడే చెప్పే నీ ప్రేమ గిమా మనకొద్దురా, సెట్ అవుతురా అని వింటేగా. చెప్తే వినరు, ఆపితే ఆగరు, కాలేదాకా నమ్మరు, తగలబడిపోతుంది అక్కడ. విష్ణుకు అడుగని ఏమన్నా అవ్వాలి. ఏం లవ్వే మీది? విష్ణుకేం కాకూడదు. నన్ను దింపే, మా ఇంటికి వెళ్ళిపోతాను. ఈ ఊర్లో, ఆ కులంలో, మా ఇంట్లో ఓ అమ్మాయిగా పుట్టడం నా తప్పు. వాళ్ళ గురించి తెలిసి కూడా ప్రేమించడం నా తప్పు. విష్ణుకేం కాకూడదు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, విష్ణుకేం కాకూడదు. విష్ణుని జాగ్రత్తగా చూసుకో. దీనికి బ్రతికే అర్హత లేదు. ఊరందరినీ పిలవండి. చంపేయండి. నీలాంటి ఎదవల వలన అమ్మా నాన్న అనే గొప్ప పదాలకి విలువ లేకుండా పోతుందిరా. నా ఫ్రెండ్ ప్రాణాన్ని కాపాడడానికి నీతో డీల్ మాట్లాడే కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది, నేను కాపాడాల్సింది ఆడి ప్రాణాన్ని మాత్రమే కాదు, ఆడు ప్రేమని, ఆడు ప్రేమించిన అమ్మాయిని, గంగని. ఎప్పుడైతే నా ఫ్రెండ్ ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసావో అప్పుడే నువ్వు నా బాధ్యత. రాయ్, నువ్వు మహా అయితే నీ కులం కోసం ప్రాణం తీస్తావు, కానీ మా గోదావరి వాళ్ళకి చిన్న పెచ్చుంది. మాది అనుకుంటే చావునన్న కాసేస్తావు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ పాటికి మా వాళ్ళు వేసేసి ఉంటారు. వాడిక్కడ లేడయ్యా. నేను వచ్చిందే అని కాపాడుకోవడానికి రా, దాసుకోలేనా? నువ్వేంట్రా డ్రైవింగ్ సీట్ లో? ప్రస్తుతం నేను రథసారథి, టైగర్ మనిషిని. ఆడి ఫ్రెండ్ను కాపాడడానికి వచ్చాను. మరి అదేంట్రా? కంటిన్యూటీ. హలో, ఇనుములో హృదయం మొలిచనే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. శంకర్, థ్యాంక్ యూ. ఏమై ఉంటాడు? హలో, జరగండి, లేకపోతే నిమ్మకాయలు నలిగిపోతాయి. యూజ్లెస్ ఫెలో. జై టైగర్. ఎక్కడ రావాడో? వదిలే. ఎక్కడ రావాడో? వదిలే. ఎక్కడ రావాడో? ఇక్కడున్నారా? ఇక్కడ ఏం పీకుతావ్?
20 మంది ఉన్నారా? ఎంతమంది ఉంటే నాకేంట్రా, నా ఫ్రెండ్కి నేను ఒక్కడనే ఉన్నాను. ఇదంతా నీ వల్లే. చంపే గంగా, చంపే గంగా, చంపే వీడిని. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావా? వీడి కూతురుని ఆలోచించాడా? నాకు నిన్నే చంపేపాడుగా. కులం కోసం కూతుర్ని చంపుకోవాలనుకునే తండ్రి నా దృష్టిలో మనిషే కాదు. ఏరా నువ్వు మనిషివా? గుంతులేస్తుందేంట్రా? అసలు ఏమెంట్ లేకున్నా నేను చంపడానికి 10 సెకండ్లు పట్టుతో, కానీ నేను చంపకూడదు. నిన్ను నీ కూతురే చంపాలి. ఎప్పుడు టీవీ పెట్టు, పేపర్ చదువు, కులం కోసం ఒకడు, మతం కోసం ఒకడు, జాతి కోసం ఒకడు, తెక్ కోసం ఒకడు. ఎంతమంది ప్రేమికులు చంపుతారా? మీ పిల్లలేగా, ఆలోచించరా? నీ కొడుకు ఎంతమందితో తిరిగినా ఓకే, ఎందుకంటే మగాడు కదా. అదే నీ కూతురు ఒక్కడిని ప్రేమించిందంటే చాలు, అక్క, బావ, తాత, మామ అందరి దిగొచ్చేస్తారు. ఏ అమ్మాయి ఏం చేయలేదనేగా, ఇప్పుడు చేస్తది. కులం కోసం కూతురిని చంపబోయే తండ్రిని రివర్స్ లో ప్రేమ కోసం చంపేసిన కూతురు. రేపిదే బ్రేకింగ్ న్యూస్. 70 లైన్లో దిగొచ్చేస్తారు ఒక్కొక్కడు. నెక్స్ట్ టైం ప్రేమికుల మీద కత్తెత్తాలంటే ఒక్కొక్కడికి వచ్చ పడాలి. పడుద్ది. నువ్వు నరుకు, పడుద్ది. అమ్మా నాన్నల పరువు తీసేస్తున్నారు ఇలాంటి అదవలు. వీళ్ళ మూర్ఖత్వంతో ఇంతమందిని చంపొచ్చు, నువ్వు ప్రేమ కోసం ఒక్కడిని చంపకూడదా? 1-2 నిమిషాలు వీడిని నాన్న విషయం మర్చిపో. చంపే గంగా. చూసావుగా, చంపలేక కాదురా, కన్న తండ్రి నాగింది. ప్రేమ కోసం వాళ్ళు చావడానికి సిద్ధపడ్డప్పుడే నీకు అర్థమై ఉండాలి వాళ్ళ ప్రేమ విలువేంటో. ఏ అమ్మాయి కన్నా నాన్నేరా హీరో. ఏం జరిగినా పర్ల మా నాన్న ఉన్నాడనే నమ్మకం. అలాంటి నాన్నే చంపాలనుకుంటే రాసుకో. మీ పెంపకంలో తప్పు లేకపోతే వాళ్ళ ప్రేమలో తప్పు ఉండదు. సుభాష్ గంగా, నిన్ను చంపాలనుకున్న మీ నాన్న మీద నీకింత ప్రేమ ఉంటే నీకోసం చావడానికి సిద్ధపడ్డ మా విష్ణుగాడి మీద ఇంకెంత ఉండాలి? రైట్, డీల్ క్యాన్సిల్. మా విష్ణుగాడికి నీ కూతురికి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తా. ఆశీర్వదించాలి, అక్షింతలేయాలనుకుంటే మాత్రమే రా. కాదు కూడదో, సంపేత్తా, నరికేస్తాననుకుంటే చావు భయం లేనోడిని మాత్రమే పంపు. ఎందుకంటే అక్కడ జరిగేది మా విష్ణుగాడి పెళ్లి, దాన్ని కాసేది వాడి ఫ్రెండ్. ఎవరన్నా అడ్డుకు ముందుకేస్తే మీ హెడ్కి హెడ్ ఉండదు. చెప్పు. పడేయండిరా, కత్తులు పడేయండిరా, చంపేస్తాడురా, పడేయండిరా. ఆగండి. ఎందుకు పడేయాలయ్యా కత్తులు? ఎందుకు పడేయాలి? ఏంటే ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా గుర్తుందా? పోయానికే ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలని అడుగుతున్నాను. 10 మాసాలు మోసి కని పెంచిన నా కన్న బిడ్డని వేరే కులబోడిని ప్రేమించిందని, ఊరి పరువు పోతుందని నా కళ్ళ ముందే తరిమి తరిమి కొట్టి నరికి చంపేశారు. దాని శవాన్ని ఇంటికొచ్చి గొప్ప ముందు పడేస్తే నేను దాన్ని చూడలేక, వీళ్ళని ఎదిరించలేక నరకం చూశాను. ఈ ఊరి పరువు కోసం నా బిడ్డ ప్రాణాలు ఇచ్చింది. ఏ ఆ ముసలైన ప్రాణాలు ఇవ్వడా? ప్రాణాలు తీయడానికి పనికొచ్చిన నీ పౌరుషం చావడానికి ఎందుకు భయపడుతుంది? ఇప్పుడు మాకు పరువు కావాలి, ప్రాణాలతో. ఆ బాబు నిన్ను వదిలేసినా నేను నిన్ను వదలను. బాబు, నువ్వు వాడిని చంపాలనుకుంటే చంపేయి. ఆడి కోసం మేము
దించాం. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో. నీ మీద మేము కత్తులేస్తాం. ఏ నా కొడుకు అడ్డం వస్తాడో మేము చూస్తాం. సూపర్ అమ్మా, ఇదే మాట మీద ఫిక్స్ అయ్యి ఉండు. ఇంక ఈ ఊర్లో ఏ తల్లిగా నిలబెట్టదు. మీరు వెనక భయపడేంత కాలం ఇలాంటి వాళ్ళు భయపెడుతూనే ఉంటారు. ఒక్కసారి కత్తెత్తి రివర్స్ లో మాట్లాడేసరికి చూసారా, ఒక్కొక్క నా కొడుకి మాట పడిపోయింది. ఏం తాత, 80 ఏళ్ళకి నీకే ప్రాణం మీద ఇంత ఆశ ఉంటే 25 ఏళ్ళకి వీళ్ళకి ఎంత ఉండాలి? అయినా నా చేతిలో కట్టేం తాత. ఇన్నాళ్ళు కులం కోసం చంపి చూసావు, కొన్నాళ్ళు బతికి చూడు తాత, మనిషిలా బతికి చూడు. ఇదిగా ఓ ఎమోషనల్ అయిపోయి మీద పోకు, పోతాడు. కాస్త సుతారంగా డీల్ చేయి. నచ్చింది. ఏంటి? నక్షత్ర. ఆ పేరు నాకు నచ్చింది. నేను కూడా కాసేపు మాడుకోవాలి. మీ రొమాన్స్ చూడలేక నేను పోయేలా ఉన్నాను రా. నువ్వు ముందు దిగమ్మా తల్లి. యు కమ్ము. ఎక్కడ దొరికాడు వీడు నీకు? అర్జెంట్ గా వాడికి కూడా పెళ్లి చేసే. పడేదేదో అమ్మాయి పడుతుంది. నువ్వు ముందు దిగమ్మా తల్లి. పేషెంట్ నువ్వు పిసికేస్తున్నావు. దిగు దిగు. థ్యాంక్స్. ఒరే ఇష్టిగా. ఒరే బావా, నేనేదో తీసుకొచ్చాను కదా, నువ్వు కమిట్ అయిపోకర్లా. నీకు నచ్చితేనే పెళ్లి. అదేంట్రా? నువ్వు మరి అమ్మాయి కూడా రా, నీకేం తెలదు. ఆ పసులు డాక్టర్ కూతురు సరస్వతికి పెళ్లి అయిపోయింది కానీ దాని చెల్లి గోమతుందరా. సూపర్ అసలు. నీకు నచ్చిందా? అబ్బో, ఏం వినయం, ఏం విధేయత. సూపర్. అయితే నీకే సెట్ చేసేద్దాం. అవునరా. రే, నువ్వు నన్ను అమ్మాయికుడివి అంటావే గాని నువ్వే అమ్మాయికుడివిరా. ఇప్పటిదాకా నా లైఫ్ సెట్ చేసిన చాలు. ఇక నీ లైఫ్ సెట్ చేయడం నా పూచి. శ్రీమతి గోమతి టైగర్. బాగుంది. టైగర్ ఇప్పుడు చెప్పు.